So today we are going to discuss about OSPF adjacency process, which is very important during interview. They will ask you. So can you please explain me how many states we have during OSPF adjacency process? Ani, లేదంటే how many packets we have in OSPF అని ఓకేనా సో ఇప్పుడు if OSPF stuck in this state X star state, what is the reasons? If it is stuck in two-way state, what is the reason? If it is stuck in unit state, what is the reason? ఇట్లా ఈచ్ స్టేట్ లో స్టక్ అయితే రీజన్స్ ఏంటి? ట్రబుల్ షూటింగ్ అప్రోచ్ అన్నమాట ఇది. ఓకే, ఆ అనాలిసిస్ అంతా నేర్చుకుంటారు. when you know when you know everything at packet level, you will troubleshoot easily. So how many people are completed headers? So if you see, right, this is a OSPF header. సో ఓఎస్పిఎఫ్ హెడర్లో ఏముంటుంది? వర్జన్. సో ఓఎస్పిఎఫ్లో టూ వర్జన్స్ ఉంటాయి, వర్జన్ 2, వర్జన్ 3. వర్జన్ 2 IPv4 సపోర్ట్ చేస్తుంది, వర్జన్ 3 ఏంటంటే IPv6 సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎన్హాన్స్ క్యాపబిలిటీస్ ఉంటాయి. సో ఆ వర్జన్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఓకే, సో ఓఎస్పిఎఫ్ హెడర్లో ఉండే ఫీల్డ్స్ ఇవి: వర్జన్, టైప్. దిస్ ఈస్ టైప్, లింక్ టైప్ అన్నమాట. టైప్ ఈ టైప్ అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. వాట్ యూ మీన్ బై టైప్? టైప్. ఓకే, ఇక్కడ లేదా? ఓకే, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్యాకెట్ లెంత్, దిస్ ఈస్ కామన్. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వర్జన్, టైప్, రౌటర్ ఐడి, ఏరియా ఐడి, అథెంటికేషన్ టైప్ అండ్ డేటా. ఇక్కడ రాసింది చూడండి: వర్జన్, టైప్, రౌటర్ ఐడి, ఏరియా ఐడి, అథెంటికేషన్ టైప్ అండ్ డేటా. దిస్ ఈస్ ఓఎస్పిఎఫ్ హెడర్లో ఉండే ఫీల్డ్స్. ఆ తర్వాత హలో ప్యాకెట్లో ఉండే ఫీల్డ్స్ ఏంటి? ఇవి హలో ఇంటర్వెల్స్, ఓకే, మాస్క్, హలో ఇంటర్వెల్స్, టైమర్స్ అంటారు వాటిని. హలో ఇంటర్వెల్ అని టైమర్స్, హలో ఇంటర్వెల్, డెడ్ ఇంటర్వెల్ అని ఉంటుంది. అవి ఏంటని చెప్తాను. ఓకే, ఇవి అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ నైబర్ ఫీల్డ్. ఇక్కడ నైబర్ ఫీల్డ్ అనేది ఉంటుందండి. ఓకే, నైబర్ ఫీల్డ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత డిఆర్, విడిఆర్, ఒక్కొక్కటి నీట్గా చెప్తా. ఓకే, డిఆర్, విడిఆర్. ఓకే, రౌటర్ ప్రయారిటీ. సో ప్రయారిటీ is very important. దీనికన్నా ముందు టైమర్స్, రౌటర్ ప్రయారిటీ. So these are the important fields you have to remember in hello packet and hello OSPF header. Okay na? Cool. So fine. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్ఫిగర్ చేయగానే ఏం జరుగుతుంది ఏంటని మొత్తం తెలుసుకుందాం. ఓకేనా? సో లిజన్ టు మీ హియర్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ ఏంటి? ఓఎస్పిఎఫ్ అనేది డౌన్ స్టేట్‌లో ఉంటుంది. ఇంకా మనం ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేయలేదు. సో ద ఫస్ట్ స్టేట్ ఈస్ ఇన్ డౌన్ స్టేట్ ఆన్ బోత్ ద రౌటర్స్. హైదరాబాద్‌లోను, బెంగుళూరులోనే 2 రౌటర్స్‌లో వి ఆర్ కాన్ఫిగరింగ్ ఓఎస్పిఎఫ్, రైట్? అందరూ చాలా జాగ్రత్తగా వినండి. వెరీ ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ స్టేట్ ఈస్ డౌన్ స్టేట్. ఇంకా మనం ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేయలేదు కదా! సో అందుకే స్టార్టింగ్‌లో డౌన్ స్టేట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా డౌన్ స్టేటే. ఓకే, ఇక్కడ కూడా డౌన్ స్టేటే. ఇది కూడా ఓఎస్పిఎఫ్ స్టేట్సే. నేనంటే ఒక సైడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో మీరేంటి ఇట్లా రౌటర్ ఓఎస్పిఎఫ్ 10 అని ఇచ్చేసి లూప్ బ్యాక్ కాదు. ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా! G1/0 ఇంటర్ఫేస్ మీద ఏ ఐపీ అడ్రెస్ అయితే ఉందో నెట్వర్క్, ఆ నెట్వర్క్ 192.168.1.0 అని చెప్పి వైల్డ్ కార్డ్ మాస్క్ ఇచ్చి ఏరియా 0 అని ఇవ్వగానే ఇట్ విల్ క్విక్లీ స్టార్ట్ సెండింగ్ హలో ప్యాకెట్. ఓకే, OSPF hello packet. So we have how many packets in OSPF? Hello packet, DBD packet, link state request, link state update, link state acknowledgement. 5 packets. 5 OSPF packets we have. So the first packet వచ్చేసి ఏంటి? హలో ప్యాకెట్. సో ఏంటి? మీరు ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేయగానే ఏంటి నెట్వర్క్ అని ఇచ్చేసి 1.0 అంటే ఈ లింక్‌లో ఉండే నెట్వర్క్ అడ్వర్టైజ్ చేయగానే ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ హలో ప్యాకెట్. సో డౌన్ స్టేట్‌లో మామూలుగా డౌన్ ఉంటుంది. వన్స్ కాన్ఫిగర్ చేయగానే ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ హలో ప్యాకెట్ త్రూ మల్టీకాస్ట్ ఐపీ అడ్రస్ 224.0.0.5. ఇక్కడ మనం మల్టీకాస్ట్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం టు సెండ్ ద హలో ప్యాకెట్. సో ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏమవుతుంది?
224.0.0.5 అవుతుంది. ద సోర్స్ ఐపీ వచ్చేసి ద ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఐపీ అంటే G1/0 ఐపీ 1.1. సో, దే విల్ ఎక్స్చేంజ్ ద హలో ప్యాకెట్స్ త్రూ మల్టీకాస్ట్ అడ్రస్ 224.0.0.5 ఎందుకంటే ఓఎస్పీఎఫ్ మల్టిపుల్ డివైసెస్ ఉండొచ్చు కదా! సో, అందుకని. సో, మల్టీకాస్ట్ గ్రూప్. ఓకే. సో, వన్స్ యూ కాన్ఫిగర్ నెట్వర్క్ కమాండ్ ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ హలో ప్యాకెట్ టు బెంగుళూరు రౌటర్. ఈ హలో ప్యాకెట్‌లో ఏమేముంటాయి? ఇవన్నీ ఉంటాయి. చూడండి. వర్షన్, రౌటర్ ఐడీ, ఏరియా ఐడీ, అథెంటికేషన్ టైప్, డేటా, ఏరియా టైప్. టైప్ అన్నాను కదా! ఈ ఫీల్డ్ ఇదే ఏరియా టైప్. ఈ ఏరియా టైప్ అనేది లాస్ట్‌లో మీకు చెప్తాను. టుమారో అట్లా వస్తది. అప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే. అప్పుడు లైవ్‌లో మనం చూడొచ్చు. ఓకే. ఓకే. ఎవ్రీవన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను సురేష్, రమేష్, సురేష్ ఉన్నాడు. ఇద్దరం ఉన్నాం. సో, హైదరాబాద్, బెంగుళూరు రౌటర్ ఉంది. సో, హైదరాబాద్ రౌటర్ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ అని ఇట్ స్టార్ట్ సెండింగ్ హలో ప్యాకెట్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్. వర్షన్ ఏంటి? రౌటర్ ఐడీ ఏంటి? లూబ్యాక్ ఐపీ ఏముందో అది. ఏరియా ఐడీ, అథెంటికేషన్ టైప్ ఇవన్నీ ఏంటి? మ్యాచ్ అవ్వాలి. సో, ఇక్కడ కాన్ఫిగరేషన్ మ్యాచ్ అవుతేనే నీ హలోని యాక్సెప్ట్ చేస్తుంది. లేకుంటే ఏంటి వీళ్ళిద్దరు నైబర్స్‌గా ఫార్మ్ అవ్వాలని చూస్తున్నారు. సో, కాన్ఫిగర్ చేసిన పారామీటర్స్ అన్నీ మ్యాచ్ అవుతేనే నైబర్స్ అవుతారు. లేదంటే అవ్వరు కదా! ఇప్పుడు మా ఇంటి ఎదురుగా ఒకతనున్నాడు. అతను అతని ప్లేస్‌లో వేరే వాళ్ళొచ్చి నీ నైబర్ అంటే మనం నమ్మలేం కదా! సో, యూ హావ్ టు షో అథెంటికేషన్ స్టార్టింగ్‌లో ఎవరు, ఏంటి, ఎవ్రీథింగ్. సో, సేమ్ టు సేమ్ కాన్ఫిగరేషన్ ఉండాలి. ఒక్కటి తప్ప. సో, రౌటర్ ఐడీ అనేది యూనిక్ ఉండాలి. పేర్లు యూనిక్ ఉండాలి కదా! రౌటర్ ఐడీ అంటే ఏంటి? ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ద రౌటర్ ఇన్ రౌటింగ్ డొమైన్ రైట్? సో, రౌటర్ ఐడీ షుడ్ బి యూనిక్. యూనిక్ అంటే ఏంటి? డిఫరెంట్‌గా ఉండాలి. యూనిక్. ఏ దానికి ఆ దానికి. సో, రౌటర్ ఐడీలో 1.1.1 ఉంది. 2.2.2 ఉంది. యూనిక్ కదా! ఒకవేళ రౌటర్ ఐడీ కామన్‌గా ఉందనుకోండి నైబర్‌షిప్ ఫార్మ్ అవ్వదు. చాలా జాగ్రత్తగా వినండి ఇవి. వెరీ ఇంపార్టెంట్. When you configure OSPF by advertising network command, it will start sending hello packet through multicast address 224.0.0.5 with the fields version, router ID, area ID, authentication type and data. ఇక్కడ ఓకే. డేటా పంపించిన తర్వాత ఇక్కడ పంపిస్తుంది. ఈ రౌటర్ 2 ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకుంటుంది. ఇట్లా పంపించి ఇమ్మీడియేట్‌గా ఏ స్టేట్‌లోకెళ్తుంది? ఇనిట్ స్టేట్‌లోకెళ్తుంది. నెక్స్ట్ స్టేట్ ఈస్ ఇనిషియలైజేషన్ స్టేట్. సో, ఫస్ట్ ఏంటి? డౌన్ స్టేట్. After down state, once you configure this, it will start sending a hello packet to the Bangalore router and immediately it will move to initialization state. Okay. It will move to initialization state. సో, ఇదేం జరుగుతుంది? ఓకే. ఇది బెంగుళూరు రౌటర్ రిసీవ్ చేసుకుంటుంది. ఈ హలో ప్యాకెట్ రిసీవ్ చేసుకొని చెక్ చేసుకుంటుంది. వర్షన్ బోత్ ద వర్షన్స్ ఆర్ సేమ్. నేను బెంగుళూరు రౌటర్ చెక్ చేస్తుందనమాట. నా వర్షన్, నీ వర్షన్ ఒకటే ఉంది బ్రదర్ అని. ఆ తర్వాత రౌటర్ ఐడీ యూనిక్ ఉంది. నీది 1.1.1 నాది 2.2.2 ఓకే. వెరీ గుడ్. ఏరియా ఐడీ షుడ్ బి మ్యాచ్. నువ్వు ఏరియా 0నే నేను ఏరియా 0నే వెరీ గుడ్. అథెంటికేషన్ టైప్ అండ్ డేటా. అథెంటికేషన్ కాన్ఫిగర్ చేయాలి. ఎండీ5 ప్లెయిన్ టెక్స్టా అని. సో, అథెంటికేషన్ నువ్వేదైతే టైప్ అంటే ఏంటి? ఎండీ5 అది. అథెంటికేషన్ నువ్వు సేమ్, నేను సేమ్ ఉంది. అథెంటికేషన్ పాస్‌వర్డ్, ఆ పాస్‌వర్డ్ నీది, నాది సేమ్ ఉంది. సో, కాన్ఫిగరేషన్ అంతా సేమ్ ఉంది. మ్యాచ్ అయింది. కాబట్టి నువ్వు నా నైబర్ అవుతావు అని చెప్పేసి ఇదేం చేస్తుంది? ఇది మళ్ళీ ఇంకో హలో ప్యాకెట్ పంపిస్తుంది. సో, ఇక్కడ కూడా మనం సేమ్ ఈ ప్రాసెస్ అనేది 2 వైపులా జరుగుతుంది. సేమ్ బెంగుళూరు రౌటర్‌లో కూడా ఓఎస్పీఎఫ్ అని చెప్పేసి కాన్ఫిగర్ చేసి ఆ నెట్వర్క్ అడ్వర్టైజ్ చేయగానే ఇట్ విల్ ఆల్సో స్టార్ట్ సెండింగ్ హలో ప్యాకెట్ టు ద హైదరాబాద్. అది కూడా పారామీటర్స్ మ్యాచ్ చేస్తుంది. వన్స్ పారామీటర్స్ మ్యాచ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? బెంగుళూరు రౌటర్ ఏం చేస్తుంది? హలో ప్యాకెట్‌లో నైబర్ ఫీల్డ్ అని ఉంటుందన్నాను గదా! చూసారు గదా! హలో ప్యాకెట్‌లో ఏంటి నైబర్ ఫీల్డ్ అని ఉంటుంది. ఓకే. అండ్ ఈ టైమర్స్ అనేటివుంటాయి గదా! హలో హలో టైమర్స్ అనేటువంటివి ఆహ్, చెప్తానుండండి. టైమర్స్ అనేటివి మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే ఎక్కువ హైయెస్ట్ ఉందో అది తీసేసుకుంటుంది. వేర్ ఈస్ ద జీనియస్ ట్రీ ఓకే. సో, టైమర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నైబర్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ బతికి ఉన్నారా? చచ్చిపోయారా? అనడానికి గుర్తు ఏం జేయాలి? ప్యాకెట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటూనే ఉండాలి కదా! సో, ఎవ్రీ 10 సెకండ్స్‌కి హలో ప్యాకెట్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటుంది. అంటే ఎవ్రీ 10 సెకండ్స్‌కి బోత్ విల్ ఎక్స్‌చేంజ్ హలో ప్యాకెట్స్. కాబట్టి మనిద్దరం ఇంగా బతికే ఉన్నాం. నైబర్‌షిప్ ఇంగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉందని అర్థమైతుంది. సో, డెడ్ ఇంటర్వల్ అంటే ఏంటి? ఒకవేళ హలో ప్యాకెట్ ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి హలో ప్యాకెట్ రాలే. ఇదేం చేస్తుంది? 40 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి ఆ తర్వాత నైబర్‌షిప్‌ని డౌన్ చేస్తుంది. ఓకే. దాన్ని డెడ్ ఇంటర్వెల్. 40 సెకండ్స్ వెయిట్ చేస్తా. నువ్వు హలో ప్యాకెట్స్ గనక పంపియకపోతే నేను నైబర్‌షిప్ డౌన్ చేసేస్తా. అదర్స్‌కి ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్తుంది. అది. సో, ఈ టైమర్స్ ఏం మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ హలో ఇంటర్వెల్ వచ్చేసి 10 బై డిఫాల్ట్ ఉంది. డెడ్ ఇంటర్వెల్ ఎంతుంది? 40 ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే. అట్లా. అది. సో, థింగొచ్చేసి
ఈ పారామీటర్స్ మ్యాచ్ అయిన తర్వాత ఈ బెంగుళూరు రౌటర్ ఏం చేస్తుంది? హలో ప్యాకెట్‌లో ఉండే ఇక్కడ ఉంది గదా! హలో ప్యాకెట్. లెట్స్ కాపీ థిస్. ఐ థింక్ జీఎన్ఎస్3లో పేస్ట్ చేయొచ్చు ఆ ఇమేజ్. టూల్స్, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్, టేక్ ఎ స్క్రీన్ షాట్. హుహు. ఓహ్! వెబ్ యూఐ గూడా వచ్చిందా? ఆహా! ఓకే. అన్నా దాన్ని డెస్క్‌టాప్ మీద పేస్ట్ చేసి అప్పుడు తీసుకో అన్నా. రాదు దీంట్లో. వెయిట్. అక్కడి నుంచి తీసుకోవచ్చా? లెట్స్ సీ. ఓకే. ఐయామ్ కాపీయింగ్ ఇట్. ఐయామ్ పేస్టింగ్ ఇట్. పేస్ట్ ఆప్షన్ యాడుంది ఈడ? లేదు. కంట్రోల్ వి గూడా పనిచేయట్లే. ఓకే. కూల్. ఇక్కడ ఇది ఉంది గదా! లెట్స్ సీ. సో, నైబర్ ఫీల్డ్ ఉంది గదా! హలో ప్యాకెట్‌లో. సో, బాగా వినండి. నైబర్ ఫీల్డ్ ఉంది గదా! ఈ R2 ఏం చేస్తుందంటే, ఈడు పంపించే హలో ప్యాకెట్‌లో నైబర్ ఫీల్డ్‌లో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. సో, ఈ R2 ఉంది గదా! R2 ఏం చేస్తుంది? నైబర్ ఫీల్డ్‌లో ఈ నైబర్ ఫీల్డ్‌లో ఏం పెడుతుంది? 1.1.1 పెడుతుంది. బాగా వినండి. యాక్టివ్ నైబర్ ఫీల్డ్ ఏం చేస్తుంది? 1.1.1 అంటే ఏంటి? ఈ హైదరాబాద్ అనే రౌటర్ హలో ప్యాకెట్ పంపించింది బెంగుళూరుకి. ఓకే. ఈడేం చేస్తున్నాడు? అన్ని పారామీటర్స్ చెక్ చేసుకుంటున్నాడు. హైదరాబాద్ నుంచి వచ్చిన హలో ప్యాకెట్‌లో ఉండే పారామీటర్స్ ఇతని రౌటర్‌లో ఉండే కాన్ఫిగరేషన్ మొత్తం చెక్ చేసుకుంటే మ్యాచ్ అయింది. మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బెంగుళూరు రౌటర్ ఇంకో హలో ప్యాకెట్ పంపిస్తుంది. పంపించే ప్రాసెస్‌లో నైబర్ డిస్కవర్ అయినట్టే కాదా? నైబర్ ఫీల్డ్ ఉంది కదా! ఈ హలో ప్యాకెట్‌లో ఆ నైబర్ ఫీల్డ్‌లో హైదరాబాద్ రౌటర్ యొక్క రౌటర్ ఐడీ పెట్టేస్తాడు. అర్థమైందా? ఓకే. పారామీటర్స్ ఆర్ మ్యాచ్డ్. నౌ ఐ యామ్ పుట్టింగ్ యువర్ రౌటర్ ఐడీ ఇన్ మై యాక్టివ్ నైబర్ ఫీల్డ్ అని చెప్పి పెట్టి ఇక్కడ పంపిస్తాడు. ఇనిట్ స్టేట్‌లో ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ థిస్ మొమెంట్. ఐ నీడ్ ఐ హావ్ టు రిసీవ్ హలో ప్యాకెట్ ఫ్రమ్ బెంగుళూరు. ఇన్ దట్ హలో ప్యాకెట్ ఇట్ షుడ్ సీ ఇట్స్ ఓన్ రౌటర్ ఐడీ. ఇట్ షుడ్ సీ ఇట్స్ ఓన్ రౌటర్ ఐడీ ఇన్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్. ఓకే. బెంగుళూరు అనే రౌటర్ నన్ను నైబర్‌గా డిస్కవర్ చేసాడు. కాబట్టి ఏం జరిగింది? నౌ వి బోత్ ఆర్ ఇట్ ఇమ్మీడియేట్‌లీ మూవ్ టు ద టూ వే స్టేట్. నౌ వి బోత్ ఆర్ డిస్కవర్డ్ నైబర్స్. క్లియర్? సో, నైబర్స్ ఏ స్టేట్‌లో డిస్కవర్ అవుతాయి? ఈ స్టేట్‌లోనే డిస్కవర్ అవుతాయి. నువ్వు షో ఐపీ ఓఎస్పీఎఫ్ నైబర్స్ అని కొడితే ఇక్కడే కనిపిస్తుంది నైబర్స్. ఓకే. క్లియర్? నైబర్స్ అనేటివి ఇప్పుడు డిస్కవర్ అవుతాయి. ఇక్కడ ఇదంతా ఏంటి? ఈ 3 ఓపెన్ చేసి నేను చెప్పేటప్పుడు ఇంక బొమ్మలాగా కనిపిస్తది. ఇది నీట్‌గా అర్థం చేసుకోండి. ఓకే. సో, ఈ వర్జన్, రౌటర్ ఐడీ, ఏరియా ఐడీ, అథెంటికేషన్ టైప్ అండ్ డేటా ఇవన్నీ ఓఎస్పీఎఫ్ హెడర్‌లో ఉంటాయి. ఓఎస్పీఎఫ్ హెడర్‌లో ఉండే ఫీల్డ్స్ ఇవన్నీ. హలో ప్యాకెట్‌లో ఉండే ఫీల్డ్స్ టైమర్స్, నెట్వర్క్ మాస్క్, యాక్టివ్ నైబర్ ఫీల్డ్. సో, ఈ 2 కలిపే వస్తది. ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ కాబట్టి ఫస్ట్ ఓఎస్పీఎఫ్ వస్తుంది. దాని పేలోడే ఈ హలో ప్యాకెట్ వస్తుంది. ఓకే. ఫైన్. ఫస్ట్ 2 రౌటర్స్ ఉన్నాయి. 2 రౌటర్స్‌లో ఐ హావ్ కాన్ఫిగర్డ్ ఓఎస్పీఎఫ్. సో, నేనిక్కడ రౌటర్ ఓఎస్పీఎఫ్ 10 ఇచ్చి ఈ లింక్ ఏదైతే ఉందో G1/0 అందులో ఉండే నెట్వర్క్ ఏంటి 1.0. సో, నెట్వర్క్ 192.168.1.0 అని స్టేట్మెంట్ ఇచ్చి ఈ వైల్డ్ కార్డ్ మాస్క్ ఇచ్చి ఏరియా 0 అని కాన్ఫిగర్ చేయగానే ఏమవుతుంది? ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ఏ ఓఎస్పీఎఫ్ హలో ప్యాకెట్స్ త్రూ 224.0.0.5 మల్టీకాస్ట్ ఐపీ అడ్రెస్. ఓకే. స్టార్టింగ్ స్టేట్ ఏంటి? డౌన్ స్టేట్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇంకా మనం ఏం జరగలేదు గదా! సో, డౌన్ స్టేట్‌లో ఉంటుంది. ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేయగానే ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ఏ హలో ప్యాకెట్
త్రూ 224.0.0.5 మల్టీకాస్ట్ ఐపీ అడ్రస్. ఈ హలో ప్యాకెట్‌లోని ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? ఓఎస్పీఎఫ్ హెడర్ విత్ నెట్వర్క్ మాస్క్ అవన్నీ ఉంటాయి. ఇవంతా ఇన్ఫర్మేషన్‌తో ఉంటుంది. ఓకే. ఇది ఓఎస్పీఎఫ్ హెడర్‌లోనే మెయిన్ పారామీటర్స్ ఇవి. సో, ఇక్కడికెళ్తుంది. ఎళ్లి ఈ పారామీటర్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. ఈ బెంగుళూరులో ఉండే రౌటర్ చెక్ చేస్తుంది. ఓకే. వర్షన్ సేమ్ ఉంది. రౌటర్ ఐడీ యూనిక్‌గా ఉంది. ఏరియా ఐడీ సేమ్ ఉంది. అథెంటికేషన్ కూడా సేమ్ ఉంది. కాబట్టి ఈ హలో ప్యాకెట్‌లో బెంగుళూరు రౌటర్ అగైన్ విల్ జనరేట్ ఎ హలో ప్యాకెట్. ఈ హలో ప్యాకెట్‌లో నైబర్ ఫీల్డ్ అని ఉంటుంది. ఓకే. ఇక్కడ నైబర్ ఫీల్డ్ అని ఉంది. ఇదంతా హలో ప్యాకెట్. ఈ నైబర్ ఫీల్డ్‌లో ఇట్ విల్ స్టార్ట్ ఫిల్లింగ్ నైబర్ ఐపీ అడ్రెస్, రౌటర్ ఐడీ. ఓకే. బెంగుళూరు యొక్క నైబర్ ఎవరు? 1.1.1 కాబట్టి ఇదేం ఫిల్ చేస్తుంది? ఈ యాక్టివ్ నైబర్ ఫీల్డ్‌లో 1.1.1 ఫిల్ చేసి ఇక్కడికి పంపిస్తుంది. ఎక్కడికి? ఇక్కడికి. ఓకే. దిస్ విల్ గో టు హియర్. ఐ విల్ గివ్ యూ యారోస్ టు ఈజిలీ. ఓకే. సో, ఇదేం జరుగుతుంది? ఇది కామన్. ఇది ఇక్కడికెళ్తుంది. ఓకే. బెంగుళూరు రౌటర్ విల్ సెండ్ ఎ హలో ప్యాకెట్. ఓకే. ఇది హలో ప్యాకెట్ ఇది. బెంగుళూరు రౌటర్ విల్ సెండ్ ఎ హలో ప్యాకెట్ టు ద హైదరాబాద్ రౌటర్ విత్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్ ఏంటి? 1.1.1. ఓకే. నేను నైబర్‌గా గుర్తిస్తున్నానని చెప్పి పంపిస్తుంది. ఈ హైదరాబాద్ రౌటర్ రిసీవ్ చేసుకొని ఓకే. ఐ ఐ ఐ హావ్ రిసీవ్డ్ ఎ హలో ప్యాకెట్ ఫ్రమ్ బెంగుళూరు రౌటర్ అండ్ ఆ హలో ప్యాకెట్‌లో నైబర్ ఫీల్డ్ 1.1.1 ఉంది. దట్ మొమెంట్. సో, ఆ మొమెంట్ కోసమే ఈ హైదరాబాద్ రౌటర్ వెయిట్ చేస్తుంది. సో, ద పియర్ రౌటర్ వాటెవర్ ఇట్ ఈస్ ద బెంగుళూరు రౌటర్ ఈస్ రికగ్నైజ్డ్ మై నైబర్‌షిప్ అని చెప్పేసి ఈ యాక్టివ్ నైబర్ ఫీల్డ్‌లో 1.1.1 ఉంది. సో, ఇది గుర్తించిందనమాట. ఓకే. సో, వన్స్ ఇట్ రిసీవ్స్ ఎ హలో ప్యాకెట్ ఫ్రమ్ బెంగుళూరు రౌటర్ విత్ ద నైబర్ ఫీల్డ్ ఆఫ్ 1.1.1 ఈస్ ఇట్స్ ఓన్ రౌటర్ ఐడీ. ఇట్స్ ఓన్ రౌటర్ ఐడీ రైట్? దెన్ ఇమ్మీడియేట్‌లీ ఇట్ విల్ మూవ్ టు ద టూ వే స్టేట్. టూ వే స్టేట్‌లో ఏంటి? ఇంక నైబర్స్ డిస్కవర్ అయినాయి. ఓకే. సో, ఇమ్మీడియేట్‌లీ ఇట్ విల్ మూవ్ టు ద టూ వే స్టేట్. టూ వే స్టేట్‌లో ఏంటి? టూ వే అంటే ఏంటి? ఇది వన్ వే. అంటే వన్ వేలో హలో ప్యాకెట్ పంపించింది కదా! సిమిలర్‌లీ ఇది కూడా హలో ప్యాకెట్ పంపించి ఇక్కడ నైబర్ ఫీల్డ్ ఏముంటుంది? 2.2.2 ఉంటుంది. సో, ఇది. సో, అగైన్ హైదరాబాద్ రౌటర్ విల్ సెండ్ ఎ హలో ప్యాకెట్ టు బెంగుళూరు రౌటర్ విత్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్ ఆఫ్ 2.2.2 అంటే ఈ పారామీటర్స్ అన్నీ మ్యాచ్ అయ్యుంటాయి. సో, బెంగుళూరు రౌటర్ కూడా ఒక హలో ప్యాకెట్ ఇనిషియల్‌గా పంపిస్తుంది కదా! పారామీటర్స్ మ్యాచ్ చేసుకుంటుంది. సో, పారామీటర్స్ మ్యాచ్ అయినందుకల్లా హైదరాబాద్ రౌటర్ విల్ జనరేట్ ఎ హలో ప్యాకెట్ విత్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్ ఆఫ్ 2.2.2 ఇది పంపిస్తుంది. పంపియగానే ఇక్కడ కూడా ఇది ఇమ్మీడియేట్‌గా మూవ్ టు ద టూ వే స్టేట్. టూ వే స్టేట్‌లో ఏం జరిగింది? బోత్ ద నైబర్స్ ఆర్ ఎక్స్చేంజింగ్ హలో ప్యాకెట్స్ విత్ దేర్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్స్ అండ్ దే డిస్కవర్ ద నైబర్స్. మీరిక్కడ షో ఐపీ ఓఎస్పీఎఫ్ నైబర్ అని కొడితే నైబర్స్ డిస్కవర్ అవుతాయి ఇక్కడే. సో, ఒకదానికొకటి నైబర్స్ ఇక్కడి వరకు డిస్కవర్ అవుతాయి. ఇంటర్వ్యూలో అడుగుతారండి. ఇన్ విచ్ స్టేట్ ద నైబర్స్ విల్ డిస్కవర్? దట్ విల్ బి ఇన్ టూ వే స్టేట్. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? స్టిల్ యూ హావ్ ఎనీ క్వెషన్స్? ఐ విల్ టెల్ యూ అగైన్ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్. అర్థమైంది. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. యాహ్! వాళ్ళిద్దరికి ఒకరికి పరిచయం లేదు. మనం హెడర్ పంపించాం వాళ్ళకి సర్టెన్ ఫీల్డ్స్ తో వర్షన్ రౌటర్ ఐడి అవన్నీ పెట్టి వెరీ గుడ్. వాళ్ళు రిపోర్ట్ చేసుకుని నా దగ్గర కూడా మ్యాచ్ ఉందని చెప్పి రిటర్న్ లో మళ్ళీ వాళ్ళకి నా దగ్గర రిటర్న్ అవుతుంది మళ్ళీ రిటర్న్ చేశారు వాడు. ఏం హలో రిటర్న్ ప్యాకెట్ చేశారు? హలో ప్యాకెట్. ఆ హలో ప్యాకెట్‌లో హలో మెయిన్ ప్యాకెట్ ఫీల్డ్. యాహ్! యాహ్! అది మొత్తం యూనిట్ స్టేజ్ లో అయింది. వెంటనే టూ వేకి మన ఇద్దరు ఫ్రెండ్స్ రా బాబు అని ఇద్దరు కమ్యూనికేట్ చేసుకున్నారు ఒకరికొకరు. యెస్. దట్స్ కరెక్ట్. సో, వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి యాక్టివ్ నైబర్ ఫీల్డ్. ఫస్ట్ హలో ప్యాకెట్స్ దే ఎక్స్చేంజ్ ద ప్యూర్‌లీ నెట్వర్కింగ్ టెర్మినాలజీ చెప్పాలి అంటే వన్స్ యూ కాన్ఫిగర్ ఎ OSPF on router, it will start sending a hello packet with parameters, and the peer router will receive this hello packet and check with the parameters. All parameters are matched, and then it will start sending a hello packet with active neighbor field of router 1.1.1, and router 1 receives this active neighbor hello packet with active neighbor field of its own router ID. It sees its own router ID. It means the Bangalore router recognized me and చెప్పేసి immediately it will go to the two-way state. Now neighbors are discovered. So in which states neighbors are discovered? Two-way state. This is a interview question. They will ask you. In which state
ఓకే. నౌ ఐ విల్ హావ్ ఎ క్వెషన్. ఇప్పుడు సపోజ్ ఈడేముంది రౌటర్ 1లో వర్జన్ 2 కాన్ఫిగర్ చేసామనుకోండి సపోజ్. ఓకే. ఈడ వర్జన్ 3 కాన్ఫిగర్ చేసినామనుకోండి. నైబర్‌షిప్ ఫార్మ్ అవుతుందా? ఫార్మ్ అవుతుందా? ఫార్మ్ అవ్వదా? అవ్వదు బ్రో. ఎందుకవ్వదు? వెర్షన్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఓకే. సో, ఓకే ఫైన్. వెరీ గుడ్. నైబర్‌షిప్ ఫార్మ్ అవ్వదు. నౌ టెల్ మీ విచ్ స్టేట్ ఇట్ విల్ స్టక్? ఏ స్టేట్‌లో స్టక్ అవుతది? డౌన్. బాగా చూడండి. ఏ స్టేట్‌లో స్టక్ అవుతది? ఇనిషియల్ స్టేజ్‌లో ఇనిట్ స్టేట్‌లో. బికాజ్ డౌన్ హలో ప్యాకెట్ పంపించిన వెంటనే ఇమ్మీడియేట్‌గా ఏ స్టేట్‌లోకెళ్తుంది? ఇనిట్ స్టేట్‌లోకెళ్తుంది ఇది. ఓకే. సో, ఇనిట్ స్టేట్‌లో ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద యాక్టివ్ నైబర్ ఫీల్డ్ హలో ప్యాకెట్. సో, ఇనిట్ స్టేట్‌లో స్టక్ అయిపోతుంది. ఓకే. అలాగే రౌటర్ ఐడీ సేమ్ ఇచ్చామనుకోండి. ఏ స్టేట్‌లో స్టక్ అవుతుంది? ఇనిటే కదా. ఇనిటే. వెరీ గుడ్. ఇప్పుడు ఏరియా ఐడీ మిస్ మ్యాచ్ అయినా కూడా ఏ స్టేట్‌లో స్టక్ అవుతుంది? ఇనిటే. ఇనిట్ స్టేట్. అథెంటికేషన్ కూడా ఏ స్టేట్‌లో స్టక్ అవుతుంది? యాహ్! సో, మీరు కాన్ఫిగర్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్‌లో ఏ పారామీటర్ అయినా మిస్ మ్యాచ్ అయినా ఇట్ విల్ స్టక్ ఇన్ ఇనిట్ స్టేట్. ఓకేనా? ఇది ఓఎస్పీఎఫ్ హెడర్ యొక్క పారామీటర్స్ మ్యాచ్ అయ్యి ఇప్పుడు డైబర్ డిస్కవర్ అవుతాయి. నౌ నైబర్స్ డిస్కవర్ అయినాయి కాబట్టి ఇక్కడ నుంచి మల్టీ కాస్ట్. సో, సారీ ఇక్కడ వరకు మల్టీ కాస్ట్ గ్రూప్ ద్వారా ఎక్స్‌చేంజ్ అవుతాయి. ఇంక నెక్స్ట్ స్టేజ్ నుంచి అంతా యూనిక్ కాస్ట్. నైబర్స్ డిస్కవర్ అయినాయి కదా! ఇంక 1 to 1 పంపించుకుంటాయి. సో, డెస్టినేషన్ ఐపీ అడ్రెస్, పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెసెస్ అవుతాయి. ఓకేనా? సో, నౌ ఇంకొకటి. సో, ఈ నైబర్స్ డిస్కవర్ అయిపోయిన వెంటనే డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఓకే. డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్. డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్ ఏందంటే ఇప్పుడు ఇదంతా ఒక నెట్వర్క్ కదా! ఇదంతా ఒక నెట్వర్క్ 1.0 ఓకే. 1.0 ఇదంతా 1.0 కదా! ఈడ 1.1 ఇచ్చా. ఈడ 1.2 ఇచ్చా. ఇంకొక రౌటర్ ఉందనుకోండి. డేటా సెంటర్స్‌లో యూజ్ చేస్తారు. ఇక్కడ మధ్యలో స్విచ్ పెడతారు వాళ్ళు. జనరల్‌గా ఈడ స్విచ్ పెట్టేసుకొని ఇంకో రౌటర్ తీసుకుంటారనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. ఒకవేళ తీసుకున్నా తీసుకోకపోయినా ఇట్లా కనెక్ట్ చేశారనుకోండి. ఓకే. జనరల్ కనెక్షన్ తీసుకోండి. సో, ఇప్పుడు ఇదంతా ఏంటి? ఇదంతా వన్ నెట్వర్కే. ఈడ 1.0 ఇదంతా 1.0నే కదా! ఈడ 1.1, 1.2, 1.3 సో, 3 ఐపీ అడ్రెసెస్ అసైన్ చేశాను. 3 రౌటర్ ఇంటర్‌ఫేసెస్‌కి. సో, ఇప్పుడు ఎన్ని రౌటర్స్ ఉన్నాయి? 3 రౌటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నైబర్ ఎవరని చేసుకుంటావు? నైబర్ ఏమవుతుంది 1.1.1కి 2.2.2 అవుతుంది. ఇది కూడా 3.3.3 అనుకోండి. 3.3.3 అవుతుంది. ఓకే. ఇట్లా 2 నైబర్స్ కనిపిస్తుంది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఓఎస్పీఎఫ్ అడ్జసెన్సీ ఫార్మ్ అవుతనే ఒక ఒక ఈడ మీకొకటి చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు లింక్ స్టేట్ అడ్వర్టైజ్‌మెంట్స్ అనే ప్యాకెట్ గురించి చెప్తాను. ఎల్ఎస్ఏ. ఓకే. బాగా వినండి. లింక్ స్టేట్ అడ్వర్టైజ్‌మెంట్స్. ఓకే. పేరులోనే ఉంది. లింక్ స్టేట్ అడ్వర్టైజ్‌మెంట్. లింక్ స్టేట్ డేటాబేస్ రౌటింగ్ ప్రోటోకాల్ కదా! ఈ లింక్‌లో ఏ నెట్వర్క్ ఉంది? ఈ లింక్‌లో 1.0 నెట్వర్కే కదా! ఇది 1.0 నెట్వర్కే. ఇది 1.0 నే. సో, టోటల్‌గా ఇది ఎన్ని లింక్స్ ఉన్నట్టు? 1 లింకే. ఫిజికల్‌గా 3 లింక్స్ ఉన్నా సరే మొత్తం ఒక నెట్వర్కే కాబట్టి ఇదంతా ఏంటి? 1 లింకే. సో, జనరల్లీ ఒక నెట్వర్క్ 1 లింక్‌తో సమానం. ఓకే. ఫిజికల్‌గా 3 లింక్స్ ఉన్నాయి గానీ, బట్ ఇట్ ఈస్ ఏ 1 లింక్ ఓన్లీ. ఓకే. సో, ఈ లింక్‌లో ఉండే నెట్వర్క్ ఏదైతే ఉందో, ఆ నెట్వర్క్ అడ్వర్టైజ్ చేయాలి గదా! అవతల రౌటర్స్‌కి. అప్పుడే ఈ నెట్వర్క్ గురించి తెలుసు. ఆల్ వి వాంట్ ఈస్ రౌట్ అడ్వర్టైజ్‌మెంట్స్. ఓకే. ఈ పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెసెస్ యొక్క రౌట్స్ అదర్ రౌటర్స్‌కి ఇక్కడ ఇంగ వేరే ఏరియా రౌటర్స్ ఉంటే వాటికి ఇన్ఫర్మేషన్ ఎళ్ళాలి. అప్పుడు రౌటింగ్ టేబుల్‌లో రౌట్స్ ఉంటాయి. అప్పుడు మనం పింగ్ చేయగలం. ఇక్కడ చూడండి 1.1.1 ఉంది. 3.3.3 ఉంది. అలాగే 1.0 నెట్వర్క్ ఉంది. సో, ఈ నెట్వర్క్స్ అన్నీ వేరే మొత్తం ఎన్ని రౌటర్స్ ఉన్నాయో అన్ని రౌటర్స్‌లో ఉండాలి జనరల్‌గా. ఓకే. సో, ఎల్ఎస్ఏస్. సో, ఈ నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ అంతా ఎందులో ఎళ్తుంది? ఎల్ఎస్ఏ. సో, ఎల్ఎస్ఏలో టైప్ 1 ఎల్ఎస్ఏ ఉంటుంది. ఓకే. టైప్ 1 ఎల్ఎస్ఏ అంటే ఏంటి? రౌటర్ ఎల్ఎస్ఏ. బాగా వినండి. రౌటర్ ఎల్ఎస్ఏ. సో, ఇదేంటి టైప్ 1 ఎల్ఎస్ఏ. ఇదేం చేస్తుంది? మనం ఐపీ అడ్రెసెస్ ఏమేమి కాన్ఫిగర్ చేసాము? ఏమేమి కాన్ఫిగర్ చేసాం? నెట్వర్క్స్ ఏంటి? 192.168.1.0 ఇదే కదా మనం అడ్వర్టైజ్ చేసేది. అవునా? ఇది Yes, ఇదే sir. కదా ఓఎస్పీఎఫ్ అడ్వర్టైజ్ చేసేది. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఏ ఎల్ఎస్ఏలో ఉంటుంది? టైప్ 1 ఎల్ఎస్ఏలో ఉంటుంది. ఈ లింక్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? టైప్ 1 ఎల్ఎస్ఏలో ఉంటుంది. ఓకే. సారీ ఇది గాదు. ద లూప్ బ్యాక్ ఇన్ఫర్మేషన్.
ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. సో, లింక్ ఇది గూడా ఉంటుంది. యాహ్! సో, జనరల్‌గా చెప్పాలంటే ఒక రౌటర్ డైరెక్ట్‌లీ మనం అసైన్ చేసుంటాం గదా! 1.0 సారీ 1.1, 1.1 అండ్ ఇదేంటి ఇంకోటి 1.1.1.1 ఈ 2 నెట్వర్క్స్ మనం ఎక్కడైతే ఇంటర్‌ఫేసెస్‌కి అసైన్ చేసామో ఇది టైప్ 1లో టైప్ 1లో ఉంటుందన్నమాట. ఓకే. వెరీ గుడ్. టైప్ 1లో ఉంటుంది. సో, ఈ టైప్ 1 ఎల్ఎస్ఏ ఏం చేస్తుంది? ఈ రౌటర్ పంపిస్తుంది. సో, బోత్ విల్ ఎక్స్‌చేంజ్ టైప్ 1 ఎల్ఎస్ఎస్. అప్పుడే కదా తెలిసేది రౌటర్ 1కి, రౌటర్ 2కి. ఓకే. సో, ఈచ్ అండ్ ఎవ్రీ రౌటర్ ఇన్ ఓఎస్పీఎఫ్ డొమైన్ విల్ జనరేట్ టైప్ 1 ఎల్ఎస్ఏ. టైప్ 1 ఎల్ఎస్ఏ ఎవరు జనరేట్ చేస్తారు? హూ విల్ జనరేట్ టైప్ 1 ఎల్ఎస్ఏ? ఎవ్రీ రౌటర్ ఇన్ ఓఎస్పీఎఫ్ డొమైన్. ఎవ్రీ రౌటర్. అంటే ఈడ ఎన్ని రౌటర్స్ ఉన్నాయో అన్ని రౌటర్స్ ఓఎస్పీఎఫ్ ఎక్కడైతే కాన్ఫిగరేషన్ మొత్తం. సో, ఎవరైతే జనరేట్ చేస్తారో ఇవి లింక్ స్టేట్స్ అంటారనమాట. దీంట్లో 2 ఫీల్డ్స్ ఉంటాయి. లింక్ స్టేట్, లింక్ స్టేట్. లింక్ స్టేట్ అంటే ఏంటంటే మీనింగ్ ఇవే ఐపీ అడ్రెసెస్ విచ్ యూ హ్యావ్ కాన్ఫిగర్డ్ ఆన్ ఇంటర్ఫేసెస్. ఆ తర్వాత అడ్వర్టైజింగ్ రౌటర్ అని ఉంటుంది. ఏడీబీ రౌటర్. ఈ ఏడీబీ రౌటర్ అంటే ఏమి లేదండి. ఎవరైతే ఈ టైప్ 1 ఎల్ఎస్ఏ జనరేట్ చేస్తున్నారో వాటి యొక్క రౌటర్ ఐడీ ఉంటుంది. మీరు చెప్పండి ఇప్పుడు ఈ టైప్ 1 ఎల్ఎస్ఏ ఈ ఆర్1 జనరేట్ చేస్తుంది. సో, అడ్వర్టైజింగ్ రౌటర్ అంటే ఏంటి? ఆర్1 యొక్క రౌటర్ ఐడీ ఎంత? ఇట్స్ 1.1.1. సిమిలర్‌లీ ఇట్స్ 1.1.1. Whoever is generating this LSA, that router ID will be the advertising router. Link state అంటే ఏం లేదు. IP addresses which you configured on the interfaces. Is it clear? This is type 1 LSA. So, ఇలాగా each and every router in OSPF will generate a type 1 LSA and advertise to each other. Is it clear? Yes, sir. Everyone. సో, మనము ఐపీ అడ్రెసెస్ కాన్ఫిగర్ చేస్తాం కదండీ మన రౌటర్‌లో. యాక్చువల్‌గా రౌటింగ్ అంటే ఏంటి? మనం రౌటింగ్ ప్రోటోకాల్స్ యూజ్ చేయాలి. మనం అడ్వర్టైజ్ చేయాలి కదా మన నెట్వర్క్స్ అన్నిటిని. సో, మనం పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెసెస్ ఉన్నాయి. సో, యూ ఆర్ యూజింగ్ ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్. ఓఎస్పీఎఫ్ ఎలా పనిచేస్తుందంటే లింక్ స్టేట్ డేటాబేస్ రౌటింగ్ ప్రోటోకాల్. ఇట్లా ఎల్ఎస్ఏస్ ఉంటాయి. సో, ఈ టైప్ 1 ఉంది కదా! ఈ టైప్ 1 అనేది ఒక ఎల్ఎస్ఏ జనరేట్ చేసి అందులో ఈ అసైన్ చేసిన ఐపీ అడ్రెసెస్ ఉన్నాయి కదా! అవి అటాచ్ చేసి పంపిస్తుంది. సో, ఈ టైప్ 1 ఎవరైతే జనరేట్ చేస్తారో తెలియాలి కదా అవతల రౌటర్స్‌కి ఎవరు ఇవి ఈ ఈ ఐపీ అడ్రెసెస్ యొక్క ఓనర్ ఎవరు? ఇతననమాట. హి ఈస్ జనరేటింగ్ ఇట్. హి ఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రెసెస్ లాగా అనమాట. సో, హూ జనరేట్స్ దిస్ టైప్ 1 ఎల్ఎస్ఏ దట్ రౌటర్ ఐడీ విల్ బి ద అడ్వర్టైజింగ్ రౌటర్. సో, ఇదొక హెడర్ అండి. టైప్ 1 ఎల్ఎస్ఏ ఈస్ ఎ హెడర్. ఇవన్నీ మీరు ఎక్స్‌చేంజ్ స్టేట్‌లో చూస్తారు. హలో ప్యాకెట్‌లోనే ఒక టైప్ ఆఫ్ ఎల్ఎస్ఏస్ ఇవన్నీ. సో, ఇందులో ఏ ఫీల్డ్స్ ఉంటాయి? లింక్ స్టేట్ ఐడీ అండ్ అడ్వర్టైజింగ్ రౌటర్ అని 2 ఫీల్డ్స్ ఉంటాయి అంతే. లింక్ స్టేట్ ఐడీ అంటే లింక్‌లో కాన్ఫిగర్ చేసిన ఐపీ అడ్రెసెస్. అడ్వర్టైజింగ్ రౌటర్ అంటే ఎవరైతే జనరేట్ చేస్తారో వాళ్ళు. సో, ఇట్లా ద స్కోప్ ఆఫ్ టైప్ 1 ఎల్ఎస్ఏస్ ఈస్ వితిన్ ద ఏరియా. ఓకే. అదర్ ఏరియాకి ఎళ్ళదు. అది నేను టుమారో చెప్తా. ఓకే. ఎల్ఎస్ఎస్ చెప్పేటప్పుడు చెప్తా. ఫైన్. నౌ హూ విల్ జనరేట్ టైప్ 1 ఎల్ఎస్ఏ? ఎవ్రీ రౌటర్ ఇన్ ఓఎస్పీఎఫ్ డొమైన్ విల్ జనరేట్ ఏ టైప్ 1 ఎల్ఎస్ఏ. ఇప్పుడు ఇది కూడా రౌటర్ 2 ఇది రౌటర్ 3 జనరేట్ చేస్తుంది. రౌటర్ 2 కూడా జనరేట్ చేస్తుంది టైప్ 1 ఎల్ఎస్ఏస్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏందంటే ఇలాంటి బ్రాడ్‌కాస్ట్ సెగ్మెంట్ ఇదేంటిది బ్రాడ్‌కాస్ట్ సెగ్మెంట్ కదా! ఇది స్విచ్ కదా! ఎక్కడ జరుగుతుంది బ్రాడ్‌కాస్ట్ మనకి స్విచ్‌లో జరుగుతుంది. అంటే ఈ టైప్ 1 ఎల్ఎస్ఏ ఇక్కడికొస్తే మళ్ళీ ఆర్1కి, ఆర్2కి పంపిస్తుంది. మళ్ళీ ఆర్1 నుంచి వచ్చిన టైప్ 1 ఎల్ఎస్ఏ ఇక్కడికొస్తే మళ్ళీ ఆర్1కి, ఆర్2కి పంపిస్తుంది. ఇది ఏంది ఆర్3 అనేద్దాం. ఓకే. మళ్ళీ ఆర్3 నుంచి వచ్చిన టైప్ 1 ఎల్ఎస్ఏ ఆర్1కి, ఆర్2కి పంపిస్తుంది. అంటే ఏంటి? అన్నెసెసరీ ఫ్లడింగ్ అవుతుందిడ. ఈ బ్రాడ్‌కాస్ట్ సెగ్మెంట్స్‌లో యూ విల్ సీ అన్నెసెసరీ ఫ్లడింగ్ ఆఫ్ ఎల్ఎస్ఏస్. ఓకే. అన్నెసెసరీ. ఇప్పుడు, ఇప్పుడు ఈ నెట్వర్క్ ఉంది కదా! 1.0 నెట్వర్క్ కూడా ఉంది. ఓకే. ఇప్పుడు చూడండి. 192 డాట్ నెక్స్ట్ 168 డాట్ చెప్తున్నాను. 168.1.0 నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ యొక్క ఓనర్ ఎవరని ఇప్పుడు? రౌటర్ 1 అనా, రౌటర్ 2 అనా, రౌటర్ 3 అనా కన్‌ఫ్యూజ్ అవుతుంటాయి. కొట్టుకుంటుంటాయి. ఇదంతా ఏంటి నెట్వర్క్. ఈ నెట్వర్క్ నేను జనరేట్ చేశానంటే నేను జనరేట్ చేసినానని. అంటే ఇక్కడ రౌటర్ ఐడీ ఏమేయాలి చెప్పండి? రౌటర్ 2ది ఎయాలనా? రౌటర్ 1ది ఎయాలనా? రౌటర్ 3ది ఎయాలనా? సో, కన్‌ఫ్యూజన్ కదా! అందుకే ఈ కన్‌ఫ్యూజన్ లేకుండా బ్రదర్స్ నువ్వు వద్దు, నేను వద్దు, ఎవరు వద్దు. మనం ఓ పని చేద్దాం. మనం ఎలక్ట్ చేసుకుందాం. మనలో ఎవడు బెస్టో. ఓకే. లైక్ క్లాస్‌లో సీఆర్ లాగా. మనలో ఎవరు బెస్టో ఎలక్ట్ చేసుకొని మన తరపున అతను రిప్రజెంట్ చేస్తాడు. ఓకే. మన రౌట్స్ అన్ని అతనికిద్దాం. అతనే రిప్రజెంట్ చేస్తాడని చెప్పి దే విల్ ఎలెక్ట్ ఏ డీఆర్ డెసిగ్నేటెడ్ రౌటర్. ఓకే. డెసిగ్నేటెడ్ రౌటర్ ఎలక్ట్ చేసుకుంటుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది? ఇప్పుడు
ఈ ఇన్ఫర్మేషన్ 1.0 నెట్వర్క్ వద్దు. అందరం కన్‌ఫ్యూజ్ అయితున్నాం కాబట్టి మన ముగ్గురిట్లో వద్దు ఈ 1.0 దీని బదులు మనం ఏం చేసామంటే దీనికి ఒక సెపరేట్ ఎల్ఎస్ఏ క్రియేట్ చేసుకుందాం. అదే టైప్ 2 ఎల్ఎస్ఏ. టైప్ 2 ఎల్ఎస్ఏ అంటే ఏంటి? సమ్మరీ ఎల్ఎస్ఏ. లింక్ సమ్మరీ. నెట్వర్క్ ఎల్ఎస్ఏ నెట్వర్క్ ఎల్ఎస్ఏ కాదు. టైప్ 2 అనేది ఆహ్, 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 1 సెకండ్. నెట్వర్క్ సమ్మరీ ఎల్ఎస్ఏనా? నెట్వర్క్ సమ్మరీ ఎల్ఎస్ఏ ఇస్ టైప్ 3 అండ్ టైప్ 2 వచ్చేసి రౌటర్ ఎల్ఎస్ఏ, లింక్ ఎల్ఎస్ఏ ఉంటుంది. వెయిట్ ఐ విల్ షో యూ. నెట్వర్క్ ఎల్ఎస్ఏ. నెట్వర్క్ ఎల్ఎస్ఏ. సో, టైప్ 2 వచ్చేసి ఏంటి? నెట్వర్క్ ఎల్ఎస్ఏ. నెట్వర్క్ ఎల్ఎస్ఏ. సో, నెట్వర్క్ అంటే ఏంటి? ఇదే. ఈ ఈ ఈ సెగ్మెంట్‌లో ఉండే నెట్వర్క్ ఏంటి? 1.0 ఓకే. ఆ నెట్వర్క్ ఏంటి? 1.0 168.1.0. సో, ఈ నెట్వర్క్ అనేది మన ముగ్గురిట్లో ఎవరో ఒకరు మాత్రమే రిప్రజెంట్ చేయాలి. సో, అతనే డీఆర్. సో, ఇక్కడ ఏముంటది నెట్వర్క్ ఎల్ఎస్ఏలో లింక్ స్టేట్ ఐడీ ఉంటుంది. లింక్ స్టేట్ ఐడీ వచ్చేసి ఈ నెట్వర్క్ ఉంటుంది. మరి అడ్వర్టైజింగ్ రౌటర్ ఉంటుంది కదా ప్రతి ఎల్ఎస్ఏలో. ఆ అడ్వర్టైజింగ్ రౌటర్ ఎవరు? డీఆర్ యొక్క రౌటర్ ఐడీ. మరి డీఆర్ ఎవరు ఇప్పుడు? హౌ యూ విల్ ఎలెక్ట్ ద డీఆర్? ఇంపార్టెంట్. హౌ యూ విల్ ఎలెక్ట్ ద డీఆర్? సింపుల్. ఓకే. డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్. ఇక్కడ డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో, ఇక్కడ నేను ఇచ్చాను నీట్‌గా. వేర్ ఇస్ ఇట్? యాహ్! ఓకే. వేర్ ఇస్ ఇట్? ఓకే. స్టేట్ ఇమేజ్ ఉండాలి. ఎక్కడ పోయింది? పోయిందా అది? యాహ్! ఈడుంది. సో, టూ వే స్టేట్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ విల్ ఎక్స్‌చేంజ్ డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్. ఓకే. సో, డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో, విచ్ ఎవర్ హావింగ్ ద హూ విల్ బికమ్ ద డీఆర్? డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయంటే విచ్ ఎవర్ హావింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ. ఇక్కడ రౌటర్ ప్రయారిటీ ఉంటుందండి. సో, ఈ హలో ప్యాకెట్ హెడర్ ఉంది గదా! ఈ హలో ప్యాకెట్‌లో ప్రయారిటీ అనే ఫీల్డ్ ఉంటుంది. చూసారా? ఆ! ఇక్కడ రౌటర్ ప్రయారిటీ అనే ఫీల్డ్ ఉంది గదా! ఈ ఫీల్డ్ ఇంపార్టెంట్. సో, 2 వే తర్వాత ఇదంతా ఎందుకు చెప్పాను? డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్ ఎందుకు జరగడం చెప్పడానికి స్టోరీ అంతా చెప్పాను నేను. టైప్ 1 ఎల్ఎస్ఏ చెప్పి, టైప్ 2 ఎల్ఎస్ఏ చెప్పి, సో, టైప్ 2 ఎల్ఎస్ఏ అంటే ఒక నెట్వర్క్‌ని రిప్రజెంట్ చేయాలి. టైప్ 2 సో, అసలు టైప్ 2 క్రియేట్ అవ్వడానికి హిస్టరీ చెప్పాను నేను. జనరల్‌గా మామూలుగా అన్ని రౌటర్స్ టైప్ 1 ఎల్ఎస్ఎస్ జనరేట్ చేస్తది. ఆ టైప్‌లోనే ఈ 1.0 నెట్వర్క్ కూడా ఉంటుంది. ఆ నెట్వర్క్ రౌటర్ ఐడీ నేనంటే నేనని వాళ్ళందరూ దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. అందుకే ఇట్లా ఫైట్ వద్దు. వి విల్ ఎలెక్ట్ వన్ రిప్రజెంటేటివ్ అని ఎలెక్ట్ చేసుకొని సెపరేట్‌గా ఎల్ఎస్ఏ క్రియేట్ చేద్దాం దానికి. టైప్ 2 నెట్వర్క్ ఎల్ఎస్ఏ క్రియేట్ చేసి మనలో ఒకరిని మనం ఎన్నుకొని వాడే ఈ దానికి ఓనర్ అని చెప్పేసి అనుకుంటా అన్నమాట. సో, అదే డీఆర్. డీఆర్ అంటే ఏంటి? డెసిగ్నేటెడ్ రౌటర్. సో, రౌటర్ ప్రయారిటీ ఉంటుంది. సిస్కోలో రౌటర్ ప్రయారిటీ బై డిఫాల్ట్ రౌటర్ ప్రయారిటీ ఎంత? ఇట్స్ 1. ఓకే. ఐ థింక్ సిస్కో రౌటర్ ప్రయారిటీ 1. సో, ఇక్కడ ఏంటంటే విచ్ ఎవర్ హావింగ్ ద హైయెస్ట్ రౌటర్ ప్రయారిటీ. ఓకే. విచ్ ఎవర్ హావింగ్ ద హైయెస్ట్ రౌటర్ ప్రయారిటీ దట్ విల్ బి ద డీఆర్. సపోజ్ ఇక్కడ రౌటర్ ప్రయారిటీ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు టై అయింది. స్టార్టింగ్ మనం ఏం రౌటర్ ప్రయారిటీ కాన్ఫిగర్ చేయలేదు కదా! ఓఎస్‌పీఎఫ్ చేసేటప్పుడు. సో, కాన్ఫిగర్ చేస్తే ఓకే. కానీ టై అయింది రౌటర్ ప్రయారిటీ. టై అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? విచ్ ఎవర్ హావింగ్ ద హైయెస్ట్ రౌటర్ ఐడీ దట్ విల్ బికమ్ ద డీఆర్. నౌ ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైంది కాబట్టి ఇది రిమూవ్ చేసేస్తాను నేను. నౌ ఇప్పుడు రౌటర్ 1, రౌటర్ 2 ఉంది. వీరి రెండిట్లో హూ విల్ బి ద డీఆర్? రౌటర్ 2. సో, డీఆర్ రౌటర్ 2 యొక్క రౌటర్ ఐడీ ఉంటుంది. అంటే ఏంటి? 2.2.2 ఈ నెట్వర్క్ యొక్క ఓనర్ ఎవరు? ఇతను. సో, ఇది డీఆర్. సో, బీడీఆర్ అంటే ఏంటి? బ్యాకప్ డెసిగ్నేటెడ్ రౌటర్. సెకండ్ హైయెస్ట్ రౌటర్ ఐడీ ఏముంది? 1.1.1 కాబట్టి బీడీఆర్ ఏమవుతుంది? 1.1.1 అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో, డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్ క్లియరా? హలో? Yes, sir. యాహ్! సో, ఇదంతా చాలా ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. తప్పదు. ఎందుకంటే బాగా నేర్చుకుంటేనే మీరు సూపర్ అయిపోతారు. సో, దీని తర్వాత మీరు రిక్వెస్ట్ చేసేదేంటంటే దయచేసి ఒకసారి వీడియో ఇంకొకసారి చూసి అండ్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఫైన్. డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్ జరిగిపోయాయి. సో, ఇంటర్వ్యూ క్వెషన్ అగైన్ ఒక్క ప్రోటోకాల్‌లోనే చాలా అడుగుతారు. సో, ఇన్ విచ్ స్టేట్ డీఆర్, బీడీఆర్ ఎలక్షన్స్ విల్ హ్యాపెన్? 2 వే స్టేట్. 2 వే స్టేట్. ఆఫ్టర్ 2 వే స్టేట్. ఓకే.
After two-way state, DR/BR elections will happen. So why we need DR ante, in broadcast segment to represent the network we need a DR. ఈ బ్రాడ్‌కాస్ట్ సెగ్మెంట్స్ టు రిప్రజెంట్ ద డిఆర్. సో ఇప్పుడేంటి డిఆర్ ఎవరు? ఇతను గదా! సో ఇతనేం చేస్తాడు? ఇట్ విల్ జనరేట్ ఏ టైప్ 2 ఎల్ఎస్ఏ అండ్ సెండ్ టు అదర్ రౌటర్స్. ఏవైతే అదర్ రౌటర్స్ ఉన్నాయో అదర్ రౌటర్స్ పంపిస్తాడు. సో ఎలా పంపిస్తాడు? త్రూ మల్టీకాస్ట్ 224.0.0.6. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ? ఇన్ఫర్మేషన్ హలో ప్యాకెట్‌లోనే ఉంటుంది. డిఆర్/బిఆర్ ఎక్కడుంటుంది? హలో ప్యాకెట్‌లోనే ఉంటాయి. సో ఇది 224.0.0.6. ఇప్పుడు అర్థమైందా? 224.0.0.6 ఎవరనేది? సో డిఆర్. హూ విల్ జనరేట్ ఏ టైప్ 2 ఎల్ఎస్ఏ? హూ విల్ జనరేట్ ఏ టైప్ 2 ఎల్ఎస్ఏ? డిఆర్. డిఆర్ విల్ జనరేట్ ఏ టైప్ 2 ఎల్ఎస్ఏ. ఓకేనా? ఎవరు జనరేట్ చేస్తారు? డిఆర్ విల్ జనరేట్ ఏ టైప్ 2 ఎల్ఎస్ఏ అండ్ అడ్వర్టైజ్ త్రూ మల్టీకాస్ట్ ఐపీ అడ్రస్ 224.0.0.6. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఓకే. నౌ కేర్‌ఫుల్‌గా వినండి. ఇప్పుడు టూ వే స్టేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్ ఇస్ ఎక్స్టార్ట్ స్టేట్. ఇన్ ఎక్స్టార్ట్ స్టేట్ డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్, డీబీడీ ప్యాకెట్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ప్యాకెట్. ఇంక అయిపోయింది, ఏం లేదు. ఓకే. సో ఎందుకంటే ఎల్ఎస్ఏ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. సో డీబీడీ ప్యాకెట్ బాగా గుర్తుపెట్టుకోండి. డీబీడీ ప్యాకెట్, డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్. ఇందులో ఫీల్డ్స్ ఏముంటాయి? ఇవే. ఐఎం, ఎంఎస్, ఎంటీయూ ఉంటాయి. ఈ బిట్స్ ఉంటాయి. ఐ అంటే ఇనిషియల్ బిట్, ఎం అంటే మోర్ బిట్, ఎంఎస్ అంటే మాస్టర్ స్లేవ్. సో ఈ ఎక్స్టార్ట్ స్టేట్‌లో ఏం జరుగుతుందంటే నౌ నైబర్స్ డిస్కవర్ అయినాయి. ఇప్పుడు నేను రమేష్, సురేష్ ఇద్దరం పరిచయం చేసుకున్నాం. ఓకే. మన ఇద్దరం సేమ్. ఓకే. ఒకేమే. ఒకే ఓఎస్‌పీఎఫే. నౌ మనం ఏం చేయాలి? ఐ నీడ్ టు అడ్వర్టైజ్ మై ఇన్ఫర్మేషన్ టు సురేష్. సురేష్ నీడ్ టు అడ్వర్టైజ్ అతని ఇన్ఫర్మేషన్ నాకు అడ్వర్టైజ్ చేయాలి. కదా! ఒకరికొకరు రౌట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి. ఎలా? త్రూ లింక్ స్టేట్ ఎల్ఎస్ఎస్ ద్వారా ఎక్స్‌చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వచ్చింది. రమేష్, సురేష్ ఉన్నాడు. నేను ఫస్ట్ డేటా పంపిస్తా అంటే నేను ఫస్ట్ డేటా పంపిస్తా అని. ఓకే. నేనేమంటా? బ్రదర్ మనిద్దరం ఇప్పుడు నైబర్స్. లెట్ మీ సెండ్ డేటా అంటే, లేదు బ్రదర్ నేను పంపిస్తా ఫస్ట్ అని చెప్పి సురేష్ అంటాడు. ఇట్లా ఇద్దరు ఒకరినొకరు నడుచుకుంటే ఎవరు పంపియలేరు డేటా. నేను పంపిస్తా అంటే నేను పంపిస్తా. అందుకే ఇక్కడ కొన్ని డిసిప్లిన్ మేనర్ ఉండాలి. సో ఓకే. నువ్వు స్టార్టింగ్ పంపియొద్దు. నేను స్టార్టింగ్ పంపియను. దీని ప్రాసెస్ ఏమంటారంటే డేటాబేస్ సింక్రనైజేషన్ ప్రాసెస్. అంటే రమేష్ అండ్ సురేష్ బోత్ రౌటర్స్‌లో సేమ్ డేటా ఉండాలి. డేటాబేస్ సింక్రనైజేషన్ అవ్వాలి. సింక్ అంటే ఏంటి? బోత్ ద రౌటర్స్ షుడ్ హావ్ ద సేమ్ డేటాబేస్. సో టు పర్ఫార్మ్ ద డేటాబేస్ సింక్రనైజేషన్ ప్రాసెస్. సో ఎక్స్టార్ట్ స్టేట్‌లో జరుగుతుంది ఇదంతా. డేటాబేస్ సింక్రనైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది. జరగడానికి ఏం చేయాలి? మాస్టర్, స్లేవ్. మాస్టర్ అంటే స్లేవ్ అంటే ఎవరు? సో మాస్టర్, స్లేవ్ అనేది ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ కూడా మళ్ళీ ఎలక్షన్స్. సో ఎవరైతే మాస్టర్ ఉన్నాడో అతను ఫస్ట్ డేటా సెండ్ చేయగలుగుతాడు. ఓకేనా? ఓకే. రైట్. సో ఇన్ ఎక్స్టార్ట్ స్టేట్ వాట్ విల్ హ్యాపెన్? మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ విల్ హ్యాపెన్. ఏంటి? మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్. ఎందుకు? టు కంట్రోల్ డీబీడీ డేటాబేస్ టు కంట్రోల్ డేటాబేస్ సింక్రనైజేషన్. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? సో ఇది ఎక్స్టార్ట్ స్టేట్‌లో సో ఈ ప్యాకెట్‌లో ఏముంటాయంటే ఐఎంఎంఎస్ బిట్ ఉంటుంది. సో స్టార్టింగ్ ఏం జరుగుతుంది? బోత్ ద రౌటర్స్ విల్ అనౌన్స్ దెమ్‌సెల్ఫ్ యాస్ ఎ మాస్టర్. నేను మాస్టర్ అంటే నేను మాస్టర్. ఇందాక చెప్పా కదా! నేను పంపిస్తా అంటే నేను పంపిస్తా అని. సో అట్లా. కానీ ఆన్ వాట్ బేసిస్ మాస్టర్ విల్ ఎలెక్టెడ్? అగైన్ హియర్ బేస్డ్ ఆన్ ద రౌటర్ ఐడీ. ఇప్పుడు అర్థమైందా? రౌటర్ ఐడీ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఎందుకన్నా అని అడుగుతుండ్రి. అన్న లూప్ బ్యాక్ ఎందుకన్నా అంటే ఆ లూప్ బ్యాక్ ద్వారానే రౌటర్ ఐడీ ఎన్నుకోబడుతుంది. ఆ రౌటర్ ఐడీ ఇక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా? సో విచ్ ఎవర్ హావింగ్ ద హైయెస్ట్ రౌటర్ ఐడీ దట్ విల్ బికమ్ ద మాస్టర్. నౌ టెల్ మీ హూ ఇస్ ద మాస్టర్? హైదరాబాదా? బెంగుళూరు రౌటర్? యా. సో 2.2.2 ఉంది. సో బెంగుళూరు ఇస్ ద మాస్టర్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఇవి 2 ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయి కదా! హలో ప్యాకెట్స్. సో ఓఎస్‌పీఎఫ్ ప్యాకెట్స్. ఇది ఇక్కడ పంపిస్తుంది. ఇది ఇక్కడ పంపిస్తుంది. ఓఎస్‌పీఎఫ్ హెడర్ ఈస్ కామన్. బట్ ద ప్యాకెట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఓఎస్‌పీఎఫ్ హెడర్‌లోనే ఇవన్నీ ఉంటాయి. రౌటర్ ఐడీ. ఓకేనా? రౌటర్ ఐడీ ఇక్కడికొస్తుంది. ఫస్ట్ వచ్చి హే యువర్ రౌటర్ ఐడీస్ ఈస్ బిగ్గర్ దాన్ మీ అని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ స్లేవ్ ఎలెక్ట్ చేసుకుంటుంది. నాట్ మాస్టర్. ఫస్ట్ స్లేవ్ ఎలెక్ట్ చేసుకుంటుంది. ఈ హలో ప్యాకెట్ ఇక్కడికి వస్తుంది కదా! సారీ హలో కాదు. ఓఎస్‌పీఎఫ్ హెడర్ ఇక్కడికి వస్తుంది కదా! ఇందులో ఇట్ అడ్వర్టైజ్ ద రౌటర్ ఐడీ విత్ 2.2.2 అండ్ ఇట్ విల్ చెక్ ఇట్స్ ఓన్ రౌటర్ ఐడీ. ఓకే. నా రౌటర్ ఐడీ కన్నా నీ రౌటర్ ఐడీ పెద్దది. అంటే నువ్వే మాస్టారు అని చెప్పి ఇదేం చేస్తుంది? ఎంఎస్ బిట్ సెట్ టు 0. ఓకే. మాస్టర్ స్లేవ్ 0 అనుకోని
ఇది ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తుంది? ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ టైప్ 1 ఎల్ఎస్ఏ. ఓకే. నువ్వు నేను టైప్ 1 ఎల్ఎస్ఏలోనే కదా ఇదంతా డేటా ఉండింది. ఇదంతా డేటా ఎక్కడ ఉంటుంది? టైప్ 1 ఎల్ఎస్ఏలోనే కదా! సో, నువ్వు మాస్టర్ అని చెప్పేసి ఎలెక్ట్ చేసుకొని ఇంక డేటా అనేది పంపిస్తుందనమాట. స్లేవ్ పంపిస్తుంది. సో, నౌ ఏంటి ఈ ప్యాకెట్ రిసీవ్ చేసుకొని నువ్వు ఆల్రెడీ స్లేవ్ అయిపోయావా? అంటే నేను మాస్టర్ అని చెప్పేసి 1 అని పెట్టుకొని ఇట్ ఈస్ ఆల్సో విల్ ఎక్స్‌చేంజ్. ఇట్ విల్ ఆల్సో విల్ డూ ఇట్ విల్ ఆల్సో సెండ్ దిస్ ప్యాకెట్ టు ద హైదరాబాద్. ఇమ్మీడియేట్‌గా టైప్ 1 ఎల్ఎస్ఏ ఎక్స్‌చేంజ్ అవుతుంది. ఓకేనా? అండర్‌స్టూడ్. సో, ఎక్స్‌టార్ స్టేట్‌లో ఏం జరుగుతుందంటే మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో, ఫస్ట్ స్లేవ్ విల్ ఎలెక్టెడ్ అండ్ స్లేవ్ ఎలెక్ట్ అయిన వెంటనే టైప్ 1 ఎల్ఎస్ఏ జనరేట్ చేసి పంపిస్తుంది. ఈ ప్యాకెట్లు పంపించిన వెంటనే ఇట్ విల్ మూవ్ టు ద ఎక్స్‌చేంజ్ స్టేట్. ఓకే. ఇట్ విల్ మూవ్ టు ద ఎక్స్‌చేంజ్ స్టేట్. ఓకే. ఎక్స్‌టార్ స్టేట్‌లో మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ జరిగి ఇమ్మీడియేట్‌గా టైప్ 1 ఎల్ఎస్ఏ పంపించేసి ఇమ్మీడియేట్‌గా ఇది ఏం చేస్తుంది? ఎక్స్‌చేంజ్ స్టేట్‌లోకి మూవ్ అవుతుంది. సిమిలర్‌లీ కూడా ఎక్స్‌టార్ స్టేట్‌లో ఉంటుంది కదా! ఇది కూడా మాస్టర్‌గా ఎన్నుకొని టైప్ 1 ఎల్ఎస్ఏ పంపించి ఇది కూడా ఇమ్మీడియేట్‌గా ఎక్స్‌చేంజ్ స్టేట్‌లోకెళ్తుంది. సో, నౌ కొత్త క్వెషన్. ద ఎక్స్‌టార్ స్టేట్‌లో ఏం జరుగుతుందంటే మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ జరుగుతాయి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏంటి ఎంటీయూ ఫీల్డ్ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఇక్కడ ఎంటీయూ 1500 ఉంది. ఇక్కడ ఎంటీయూ 1400 ఉంది. నౌ దిస్ విల్ బి ఎ ప్రాబ్లమ్ హియర్. ఓకే. ఎంటీయూ మిస్ మ్యాచ్ అయింది. సో, ఎంటీయూ మిస్ మ్యాచ్ అయితే ఏ స్టేట్‌లో స్టక్ అవుతుంది? ఎక్స్‌టార్ స్టేట్‌లో. ఎందుకు? ఇప్పుడు చూడండి ఈ ప్యాకెట్ అనేది ఇక్కడికెళ్ళింది. దీని మాక్సిమం కెపాసిటీ ఎంత? 1400 బైట్స్. నువ్వు పంపించింది ఎంత? 1500 బైట్స్. కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయదు. ఓకే. ఇది యాక్సెప్ట్ చేయదు. కానీ ఇక్కడ నుంచి వచ్చే ప్యాకెట్ ఏదైతే ఉందో బెంగుళూరు నుంచి ఇది ఏం చేస్తుంది? 1400 బైట్సే ఉంది. కానీ దీని సైజ్ ఎంత? 1500 బైట్స్ కాబట్టి ఈ 1400 తక్కువనే కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి దిస్ విల్ మూవ్ టు ద ఎక్స్‌చేంజ్ స్టేట్. దిస్ విల్ స్టక్ ఇన్ ఎక్స్‌టార్ట్. ఓకేనా? ఇంటర్వ్యూలో అడుగుతారండి. సో, వ్ ఇన్ ఇఫ్ ఇట్ ఈస్ స్టక్ ఇన్ ఎక్స్‌టార్ట్ స్టేట్ వాట్ కుడ్ బి ద రీజన్? ఎంటీయూ మిస్ మ్యాచ్. ఓకే. ఏ స్టే సపోజ్ R1, R2 ఉంది. R1 ఏ స్టేట్‌లో స్టక్ అవుతుంది? R2లో ఏ స్టేట్‌లో స్టక్ అవుతుంది అని అడుగుతారు. సో, సింపుల్‌గా చెప్పాలి మీరు. సో, సపోజ్ కన్సిడర్ ఈ R1 సైడ్ ఎంటీయూ ఈస్ 1500, R2 సైడ్ ఎంటీయూ ఈస్ 1400. ఓకేనా? సో, ఇప్పుడు ఒకవేళ 1400తో డేటా వచ్చిందనుకోండి ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్. కాబట్టి బెంగుళూరు అనేది ఎక్స్‌చేంజ్‌కెళ్ళిపోతుంది. కానీ, కానీ Hyderabad router is having 1500 MTU and if it is send the data to here, right? So it won't accept it. కాబట్టి హైదరాబాద్ విల్ స్టిల్ స్టక్ ఇన్ ఎక్స్‌టార్ట్ స్టేట్. సింపుల్‌గా చెప్పాలంటే హైయెస్ట్ ఎంటీయూ ఎక్కడైతే ఉందో అది ఎక్స్‌టార్ట్. లోయెస్ట్ ఎక్కడైతే ఉందో అది ఎక్స్‌చేంజ్‌లోకెళ్ళిపోతుంది. ఓకేనా? దట్ ఈస్ ఇట్. సో దే విల్ ఆస్క్ యూ ఇన్ ఇంటర్వ్యూ గైస్. ప్లీజ్ రిమెంబర్. ఓకే. ఓకే ఫైన్. ఇప్పుడు ఎంటీయూ మిస్ మ్యాచ్ ఏం లేదు. ఎంటీయూ కామన్‌గా ఉంది. సో డేటాబేస్ సింక్రొనైజేషన్ అయిపోయింది. అయిపోయిన వెంటనే దే విల్ స్టార్ట్ మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ జరిగిన వెంటనే దే విల్ స్టార్ట్ ఎక్స్‌చేంజ్ టైప్ 1 ఎల్ఎస్ఎస్ బోత్. ఇప్పుడు టైప్ 1 ఎల్ఎస్ఎస్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయి. సో అది ఎక్కడ ఏ ఏ ఏ చే ఏ ఏ స్టేట్‌లో జరుగుతుంది? ఎక్స్‌చేంజ్ స్టేట్‌లో జరుగుతుంది. ఇనిషియల్‌గా ఎక్స్‌చేంజ్ స్టేట్‌లో ఏం జరుగుతుంది? బోత్ విల్ ఎక్స్‌చేంజ్ ద టైప్ 1 ఎల్ఎస్ఎస్. అయిపోయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా విల్ మూవ్ టు ద లోడింగ్ స్టేట్. లోడింగ్ స్టేట్‌లో ఇప్పుడు ఇంపార్టెంట్. లింక్ స్టేట్ రిక్వెస్ట్, లింక్ స్టేట్ అప్డేట్, లింక్ స్టేట్ అక్నాలెడ్జ్‌మెంట్. సో లోడింగ్ స్టేట్‌లో ఏం జరుగుతుందంటే, హే సురేష్, నీ ఇన్ఫర్మేషన్ నాకు పంపించావు బావుంది. నా ఇన్ఫర్మేషన్ నీకు పంపించే బావుంది. మనిద్దరం ఎక్స్‌చేంజ్ చేసుకున్నాం. వెరీ గుడ్. నౌ ఇప్పుడు నీకు కనెక్ట్ అయిన వేరే వాడు ఇంకొకడున్నాడు కదా! వెంకటేష్ అని. సురేష్ నీకు వెంకటేష్ అనే ఒకతను కనెక్ట్ అయ్యాడు. అతని ఇన్ఫర్మేషన్ కూడా నాకు పంపి. నాకు పరమేష్ అనే అతను కనెక్ట్ అయ్యాడు. అతని ఇన్ఫర్మేషన్ నీకు పంపిస్తా. అంటే ఐ మీన్ నా రమేష్ అనే అతనికి ఎన్ని రౌటర్స్ అయితే కనెక్ట్ అయ్యాయో ఆ నెట్వర్క్స్ అన్నీ నేను నీకు పంపిస్తా. నీ నెట్వర్క్స్ అన్నీ నాకు పంపి. అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు వరకు మన పాయింట్ టు పాయింట్ ఎక్స్‌చేంజ్ చేసుకున్నాం మనిద్దరివి. కానీ ఇప్పుడు నీకు కనెక్ట్ అయిన అదర్ ఏరియాస్‌వి గాని, వేరే రౌటర్స్ గాని అన్నీ కన్వర్ట్ చేసి అన్ని ఎల్ఎస్ఎస్ నాకు పంపి. నా ఎల్ఎస్ఎస్ నీకు పంపిస్తా అని. సో, మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. సో, డేటాబేస్‌లో మిస్ అవ్వకూడదు కదా! సో, ఇన్ లోడింగ్ స్టేట్‌లో ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్ డేటాబేస్ సింక్రొనైజేషన్ జరుగుతుంది. సో, ఇక్కడ స్టార్ట్. సో, ఏం జరుగుతుంది లోడింగ్ స్టేట్‌లో వాటెవర్ ఇట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ఇట్స్ డేటాబేస్ ఇట్ విల్ స్టార్ట్ ఆస్కింగ్ ఇట్. లింక్ స్టేట్ రిక్వెస్ట్ పంపిస్తుంది. హే! ఇంకా ఏమన్నా మిస్ అయిన డేటాబేస్ ఉంటే పంపించు అని లింక్ స్టేట్ రిక్వెస్ట్ అడుగుతుంది. ఈ బెంగుళూరు రౌటర్ ఏం చేస్తుంది? యెస్. ఐ హావ్ సమ్ ఇన్ఫర్మేషన్ విత్ అదర్ రౌటర్స్ అని చెప్పి అప్డేట్ మెసేజ్‌లో అప్డేట్ ఇస్తుంది. ఆ తర్వాత ఓకే. నేను రిసీవ్ చేసుకున్నా అని చెప్పి అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తుంది. సిమిలర్‌లీ అదర్ వే ఆల్సో హైదరాబాద్ ఆల్సో
రిక్వెస్ట్ బెంగుళూరు రిక్వెస్ట్ పంపిస్తుంది. హైదరాబాద్ అప్డేట్ ఇస్తుంది. బెంగుళూరు మళ్ళీ అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తుంది. లైక్ దిస్. సో, వాటెవర్ ఇట్ ఈస్ మిస్సింగ్ రైట్? దట్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ విల్ బి ఆస్క్డ్ బై ద రౌటర్ బై సెండింగ్ ఎల్ఎస్ఆర్ లింక్ స్టేట్ రిక్వెస్ట్. ఓకే. ఇట్ విల్ గెట్ ఎ లింక్ స్టేట్ అప్డేట్ అక్నాలెడ్జ్‌మెంట్. వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నా డేటాబేస్ మొత్తం ఫుల్ అయిపోయింది. కంప్లీట్‌గా సింక్ అయిపోయింది. సో, ద డేటాబేస్ సింక్రనైజేషన్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్. ద ఓఎస్‌పీఎఫ్ స్టేట్ విల్ గో టు ద ఫుల్ స్టేట్‌లోకెళ్ళిపోయి ఇప్పుడు ఎస్‌పీఎఫ్ అల్గారిథం రన్ అవుతుంది. షార్టెస్ట్ పాత్ అల్గారిథం. ఏంటది? డిజ్క్స్ట్రా అల్గారిథం రన్ అయ్యి అప్పుడు బెస్ట్ పాత్ ఎలెక్ట్ చేసుకొని దట్ విల్ పుట్ ఇంటు ద రౌటింగ్ టేబుల్. దిస్ ఈస్ ద ఓఎస్‌పీఎఫ్ అడ్జసెన్సీ ప్రాసెస్. ఓకే. లోడింగ్ స్టేట్‌లో ఈ ప్యాకెట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకున్న తర్వాత డేటాబేస్ సింక్రనైజేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దెన్ ఇట్ విల్ రన్ ద డిజ్క్స్ట్రా అల్గారిథం టు కాలిక్యులేట్ ద బెస్ట్ పాత్. వన్స్ ఇట్ ఈస్ కాలిక్యులేట్ ద బెస్ట్ పాత్ దట్ విల్ పుట్ ఇంటు ద రౌటింగ్ టేబుల్. దిస్ ఈస్ ద హోల్ సినారియో. Okay, today we covered OSPF adjacency process, OSPF follow packets, headers, and type 1, type 2 LSS. So this is a very important class. ఓకేనా? ఇదంతా మీకు అర్థమైందంటే ప్రాక్టికల్‌గా ఐ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ నౌ. ప్రాక్టికల్‌గా అంటే ఏంటి? చూపిస్తాను. ఆల్రెడీ కన్ఫిగర్ చేశాం కదా! సో ఐ వాంట్ టు షో యూ హియర్. ఒక్క డౌట్ యాహ్! ప్లీజ్ ఆస్క్ మీ. అది లింక్ స్టేట్ రిక్వెస్ట్ అప్డేట్ ఏమైనా టైం ఇంటర్వెల్ ఉంటుందా? అంటే టైమ్ ఇంటర్వెల్ అంటూ ఏముండదండి. స్టార్టింగ్ ఇట్లా అడ్జసెన్సీ ప్రాసెస్ జరిగేటప్పుడు మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆ తర్వాత ఏదైనా సరే మన లింక్ యాడ్ చేయడం గాని, ఒక నెట్వర్క్ యాడ్ చేయడం, ఇంకో నెట్వర్క్ రిమూవ్ చేయడం జరుగుతుంది కదా! ఇప్పుడు అవును. రౌటర్‌లో మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి. ఒకవేళ లింక్ డౌన్ అయిందనుకోండి, నెట్వర్క్ రిమూవ్ అయిపోయినట్టే కదా! లేదంటే మీరు ఏదైనా నెట్వర్క్ రిమూవ్ చేస్తున్నారు, లేదంటే కొత్త రౌటర్ యాడ్ చేసినప్పుడు నెట్వర్క్స్ యాడ్ అయితాయి. అంటే నెట్వర్క్స్ యాడ్ అయినప్పుడు గాని, రిమూవ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? లింక్ స్టేట్ అప్డేట్ మెసేజ్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి పంపిస్తుంది. పంపించి మళ్ళీ అక్నాలెడ్జ్‌మెంట్ అంటే అప్డేట్ చేస్తుంది అదర్‌కి. హే! మళ్ళీ కొత్త నెట్వర్క్ యాడ్ అయింది. మీ డేటాబేస్‌లో కూడా అందరూ ఎంటర్ చేసుకోండి అని. హలో! వినిపిస్తలేదా బ్రదర్? స్టక్ అయింది. యాహ్! ఓకే. సో ఏంటంటే కొత్త నెట్వర్క్ యాడ్ అయినప్పుడు చెప్తుందన్నమాట. హే! నా దగ్గర కొత్త నెట్వర్క్ యాడ్ అయింది. మీరు కూడా మీ డేటాబేస్‌లో అప్డేట్ చేసుకోండి అని చెప్పి లింక్ స్టేట్ అప్డేట్ ప్యాకెట్ అందరికి పంపిస్తుందన్నమాట. ఓకే. అది. ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. అట్లా. సో స్టార్టింగ్‌లోనే రిక్వెస్ట్ ప్యాకెట్ అడుగుతుంది టు సింక్రనైజ్ యువర్ డేటాబేస్. ఓకే. సో నౌ ఫ్రెష్‌గా మనం రౌటర్స్ తీసుకొని ఐ వాంట్ టు కాన్ఫిగర్ రౌటర్ 1, రౌటర్ 2. ఓకే. చాలా జాగ్రత్తగా వినండి. సో tomorrow is the last class of OSPF. ఓకే. సో 4 OSPF క్లాస్ 4 డేస్ చెప్పుకుంటున్నామండి. అర్థం చేసుకోండి ఎందుకు ఎంత ఇంపార్టెంటో OSPF. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. OSPF నేర్చుకుంటేనే మీకు ఇప్పుడు బీజీపీ కూడా అర్థమవుతుంది. ఓకే. బీజీపీ ఇప్పుడు చెప్పను. నెక్స్ట్ సండే చెప్తా. ఓకే. ఫైన్. మీరు ల్యాబ్ కంప్లీట్ చేశాక. ఓకే. R1 ఉంది కదా! సో కాన్ఫిగ్ టెర్మినల్. లెట్స్ కాన్ఫిగర్ ఎవ్రీథింగ్. ఓకే. ఇంటర్ఫేస్ G1/0. అర్థమైంది ప్రాసెస్ థియరిటికల్‌గా అందరికి? ఓకే. ఐపీ అడ్రెస్ 192.168.1.1 నో షట్ డౌన్. ఓకే. ఇంటర్ఫేస్ loopback 0. ఐపీ అడ్రెస్ ఓకే. నో షట్ డౌన్ అవసరం లేదు. ఐపీ అడ్రెసెస్ కాన్ఫిగర్ చేశా. ఓకే. నేను ఐ విల్ కాన్ఫిగర్ OSPF లేటర్. పాయింట్ టు పాయింట్ కాన్ఫిగర్ చేసి. ఓకే. సో కాన్ఫిగ్ టెర్మినల్ ఇంటర్ఫేస్ G1/0 ఐపీ అడ్రెస్ 192.168.1.2 ఇదంతా మీరు ఆల్రెడీ చేశారు కదా! ఈరోజు వెరిఫికేషన్. ఓకే. ఐపీ అడ్రెస్ 192.168.1. సారీ. ఐపీ అడ్రెస్ 2.2.2.2. దట్స్ ఇట్. అండ్ సో నౌ ప్యాకెట్ క్యాప్చర్ చేస్తున్నా. సో ఇట్లా బేసిక్ ఓఎస్పీఎఫ్ రౌటర్ కాన్ఫిగర్ చేసే ముందే ప్యాకెట్ క్యాప్చర్ చూడండి. ఓకే. చూడండి. ఓకే. ఇప్పుడు నేను చూడండి. నేను చెప్పింది ఫస్ట్ ఓఎస్పీఎఫ్ డౌన్ స్టేట్‌లో ఉంది. మనం ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేయాలి. లెట్స్ కాన్ఫిగర్ ఓఎస్పీఎఫ్. రౌటర్ ఓఎస్పీఎఫ్ 10 అని ఇచ్చి
ఫస్ట్ నేను లూప్ బ్యాక్ అడ్వర్టైజ్ చేస్తాను. లూప్ బ్యాక్ అడ్వర్టైజ్ చేసేటప్పుడు ఇట్ వోంట్ డూ ఎనీథింగ్. ఓకే. ఫిజికల్ లింక్ మీదనే. సో లూప్ బ్యాక్ ఏంటి 1.1.1.1 ఏరియా 0. ఓకే. సో ఏమన్నా హలో ప్యాకెట్ చూస్తున్నారా? లేదు. లింక్ ఏదైతే ఫిజికల్ లింక్ కనెక్ట్ అయిందో ఫిజికల్ లింక్ మీద ఉన్న అడ్రస్ చేసినా అవుతుంది. సో ఫిజికల్ లింక్ మీద ఉన్న నెట్వర్క్ ఏంటి? 192.168.1.0. చూడండి నేను ఏరియా 0 ఇచ్చా, ఎంటర్ కొట్టట్లేదు. అందరూ చాలా జాగ్రత్తగా ప్యాకెట్ క్యాప్చర్ చూడండి. లెఫ్ట్ లో ఉండేది లైవ్ ప్యాకెట్ క్యాప్చర్. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టగానే ఏం జరుగుతుంది? ఇట్ విల్ సెండ్ ఏ హలో ప్యాకెట్. చూడండి. ఆర్ యు అబ్జర్వింగ్? సో రౌటర్ 1 is sending a hello Yes, packet. sir. Okay. So it is sending a hello packet through destination IP address 224.0.0.5. ఓకే. సో చూడండి హలో ప్యాకెట్ లో ఫస్ట్ ఏంటి? హెడర్. హెడర్ లో ఏమేమి ఉంటుందని చెప్పాను? వర్జన్ అవునా? టైప్ ఏంటిది? హలో ప్యాకెట్ వర్జన్. తర్వాత ఇదేంటి? రౌటర్ ఐడి. రౌటర్ ఐడి ఎంత? 1.1.1. అథెంటికేషన్ టైప్ అండ్ డేటా. ఇంకా అథెంటికేషన్ నేనేం కాన్ఫిగర్ చేయలేదు. టైప్ అండ్ డేటా. ఏరియా ఐడి 0. ఓకే. ఏరియా ఐడి. ఓకే. ఇది జస్ట్ ఓఎస్పీఎఫ్ హెడర్. ఓకే. ఓఎస్పీఎఫ్ హెడర్ హలో ప్యాకెట్ పంపించాం. ఓఎస్పీఎఫ్ హెడర్ అండ్ హలో ప్యాకెట్లో ఏమున్నాయి? మాస్క్, హలో ఇంటర్ టైమర్స్, రౌటర్ ప్రయారిటీ ఎంత? సిస్కోలో బై డిఫాల్ట్ 1 ఉంటుంది. ఓకే. ఇంకా డిఆర్ ఎలక్షన్స్ ఏం జరగలే. సో జస్ట్ ప్యాకెట్ పంపిస్తున్నాం. వీఆర్ జస్ట్ సెండింగ్ ఏ ప్యాకెట్ అట్ ఎవ్రీ 10 seconds. బట్ వీఆర్ నాట్ రిసీవింగ్ ఎనీ హలో ప్యాకెట్, రైట్? ఇంకా అవతల పక్క మనం ఇంకా కాన్ఫిగర్ చేయలేదు. చూడండి. ఈతల పక్క కాన్ఫిగర్ చేయగానే ఏం జరుగుతుందో చూడండి. ఇమ్మీడియట్ గా పారామీటర్స్ మ్యాచ్ అయ్యి చూడండి. రౌటర్ ఓఎస్పీఎఫ్ 10 అందరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే. ఇంతవరకు హలో ప్యాకెట్ 1.1 నుంచి వెళ్తుంది. అక్కడ 1.2 నుంచి కూడా రావాలి. ఓకే. నెట్వర్క్ 2.2.2.2 ఫస్ట్ ఇది వైల్డ్ కార్డ్ మాస్ ఇది 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 చేసేద్దాం. లూప్ బ్యాక్ చేస్తే పని అయిపోతుంది. ఏరియా 0. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఫిజికల్ 192.168.1.0. ఓకే. ఎంటర్ కొడుతున్నా. అందరూ చూడండి జాగ్రత్తగా మళ్ళీ. రౌటర్ 2లో నేను నెట్వర్క్ అనే స్టేట్మెంట్ ఇస్తున్నా. సో రౌటర్ 1లో ఇది ఇచ్చిన వెంటనే ఇట్ సెండ్స్ హలో ప్యాకెట్ అండ్ ఇట్ విల్ మూవ్ టు ద విచ్ స్టేట్? ఇట్స్ మూవ్ టు ద ఇనిట్ స్టేట్. చూడండి ఇక్కడ కింద ఇట్లా పెడదాం. చూడండి. సో ఫస్ట్ లో డౌన్ కదా, నేను హలో ప్యాక్ ఆ రౌటర్ 1లో ఇది ఇచ్చిన వెంటనే ఇట్స్ సెండింగ్ హలో ప్యాకెట్ చేసి డౌన్ నుంచి ఏమైంది? ఇనిట్ స్టేట్ లోకి వెళ్ళింది. అవునా? ఇట్ సెండ్స్ ఇది ఇట్ వెంట్ టు ద ఇనిట్ స్టేట్. ఓకే. నౌ రౌటర్ 2లో ఇప్పుడు కాన్ఫిగర్ చేస్తే ఇది కూడా హలో ప్యాకెట్. చూడండి ఎంటర్ చేసా. సో నౌ 1.2 ఈజ్ సెండింగ్ హలో ప్యాకెట్. చూడండి 1.2 ఈజ్ సెండింగ్ హలో ప్యాకెట్. సో తర్వాత చూసారా కొన్ని అంతా బ్లాక్ లో ఏమేమో జరిగినాయి. లింక్ స్టేట్ రిక్వెస్ట్లు చాలా జరిగాయి. అన్ని స్టేట్స్ వెళ్ళిపోయాయి. ఓకే. 1 by 1 ఇప్పుడు వెరిఫై చేద్దాం. ఓకే. సో ఇక్కడ కూడా చూడండి అడ్జసెన్సీ ఫామ్ అయిపోయింది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో. కానీ మనం గంట సేపు డిస్కస్ చేసుకున్నాం దాని బ్యాక్ ఎండ్ ఏం జరిగిందో. ఓకే. లెట్స్ డిస్కస్ హియర్ యాజ్ వెల్. సో స్టార్టింగ్ చూడండి. ఇది కూడా ఏం జరిగింది? కొట్టిన వెంటనే ఇట్స్ ఆల్సో ఓకే 1.2. చూడండి నేను ఇది ఎంటర్ చేయగానే 1.2 అంటే ఎవరు? రౌటర్ 2 ఇట్స్ ఆల్సో సెండింగ్ ఏ హలో ప్యాకెట్. హలో ప్యాకెట్లో ఇన్ఫర్మేషన్ ఉంది. నౌ ఇవన్నీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒకదానికొకటి హలో ప్యాకెట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయి కదా. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత దెన్ దే మూవ్ టు విచ్ స్టేట్? ఇనిట్ స్టేట్. సో ఏం చేయాలి? యాక్టివ్ నైబర్ ఫీల్డ్ లో రౌటర్ ఐడి చూడాలి. సో 1.1 హలో ప్యాకెట్ లో యాక్టివ్ నైబర్ ఫీల్డ్ 2.2.2 చూడాలి. చూద్దామా? యాక్టివ్ నైబర్ ఫీల్డ్ ఉందా? 2.2.2 అంటే పారామీటర్స్ మ్యాచ్ అయినాయి. వీఆర్ సెండింగ్ హలో ప్యాకెట్ 1.1 ఫ్రమ్ 1.1.1 నుంచి పంపిస్తున్నాం. ఓకే. నైబర్ డిస్కవర్ చేసినాం. నా నైబర్ 2.2.2 అని. సిమిలర్ గా 1.2 ఆల్సో విల్ సెండ్ సేమ్ ఇన్ఫర్మేషన్. యాక్టివ్ నైబర్ ఫీల్డ్ 1.1.1. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్? చూడండి రౌటర్ 1 ఇది 192.168.1.1 అనేది రౌటర్ 1 ఐపీ అడ్రస్. ఇదేం చేస్తుంది? హలో ప్యాకెట్ రౌటర్ 2 నుంచి రిసీవ్ చేసుకొని మొత్తం పారామీటర్స్ మ్యాచ్ అయిపోయినాయి. ఇట్ ఈస్ జనరేటింగ్ ఏ అగైన్ న్యూ హలో ప్యాకెట్ విత్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్ ఆఫ్ 2.2.2. ఓకే. ఇది 2.2.2 పంపిస్తుంది. పంపించి ఇక్కడ కూడా సేమ్ రౌటర్ 2 ఏం చేస్తుంది? పారామీటర్స్ మ్యాచ్ చేసుకొని ఇట్ ఈస్ ఆల్సో సెండింగ్ ఏ హలో ప్యాకెట్. చూడండి ఇది 1.2 సెండింగ్ ఏ హలో ప్యాకెట్ అండ్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్ ఎంత? 1.1.1. సో నౌ
బోత్ ఎక్స్చేంజ్ హలో ప్యాకెట్స్ విత్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్ అండ్ నైబర్స్ డిస్కవర్ అయినాయి, రైట్? నైబర్స్ 2 వే స్టేట్ లో డిస్కవర్ అయినాయి. అయిన తర్వాత they're exchanging DBD packet. See, they're exchanging DBD packet. This is database. ఇది OSPF header అలాగే ఉంటుంది. DBD ప్యాకెట్, DBD ప్యాకెట్ లో ఏమేమి ఉంటాయి అన్నాను? IMMS మాస్టర్ స్లేవ్ బిట్స్ ఉంటాయి, చెప్పానా? సో 1.1 ఇస్ ఎక్స్చేంజింగ్ DBD ప్యాకెట్. ఇందులో MS బిట్ సెట్ 1 ఇనిషియల్ గా, అంటే నేను మాస్టర్ అంటే నేను మాస్టర్ అని. చూడండి ఇది ఏంటిది 1.1 నుంచి వచ్చింది కదా, అలాగే 1.2 నుంచి వచ్చింది కూడా చూపిస్తాడు చూడండి. చూడండి బోత్ స్టార్టింగ్ లో ఏం చేసుకుంటాయి చూడండి. ఇది 1.1 అంటే R1, ఇది 1.2 అంటే R2. బోత్ ఇనిషియలీ, ఓకే ఇదేంటి 1.2 కదా, ఓకే. సో బోత్ ఇనిషియల్లీ ఏం చేసుకుంటాయి? ఇనిషియల్లీ IMMS బిట్ అంతా సేమ్ ఉంటది. MS బిట్ మెయిన్. నేను మాస్టర్ అంటే నేను మాస్టర్ అని ఎన్నుకుంటాయి. ఇట్లా కాదని చెప్పేసి ఎవరైతే లోయెస్ట్ రౌటర్ ఐడి ఉందో వాళ్ళు స్లేవ్ ఎన్నుకుంటారు. అంటే లోయెస్ట్ రౌటర్ ఐడి ఎవరున్నారు? R1. సో R1 ఏం చేస్తుంది? ఇట్ విల్ ఎలెక్ట్ యాజ్ ఏ స్లేవ్. ఓకే, R1 అంటే ఎవరు? 1.1. ఓకే, చూడండి R1 ఏం చేస్తుంది? ఇక్కడ ప్యాకెట్ R1 ఉంది కదా, R1 ఈజ్ ఎలెక్ట్ యాజ్ ఏ స్లేవ్. చూస్తున్నారు ఇక్కడ MS బిట్ సెట్ 0. ఓకే, అంటే ఏంటి? నేను మాస్టర్ కాదు, నీ రౌటర్ ఐడి ఎక్కువ ఉందని. ఇక్కడ ఇమ్మీడియట్‌గా చూస్తే మీరు టైప్ 1 LSAs ఉంటాయి ఈడ. ఓకే, ఇమ్మీడియట్‌గా టైప్ 1 LSAని క్యారీ చేసి పంపిస్తుంది. 1 సెకండ్. ఓకే, డిఆర్ బీడిఆర్ ఇక్కడ DRBDR 2 వే స్టేట్‌లో అయిపోయేది కదా. ఇక్కడ చూడండి. సో ఇనిషియల్లీ యాక్టివ్ నైబర్ ఫీల్డ్స్ పంపించినాయి కదా ఇక్కడ. ఓకే, ఏంటి యాక్టివ్ నైబర్ ఫీల్డ్? ఓకే, యాక్టివ్ నైబర్ ఫీల్డ్ ఉంది కదా, యాక్టివ్ నైబర్ ఫీల్డ్ పంపించిన వెంటనే డిఆర్ ఎన్నుకోయింది కదా. డిఆర్, హూ ఇస్ డిఆర్ హియర్? 1.1.1. ఓకే, సో డిఆర్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ అయి ఉంటుంది. సో డిఆర్ ఒక 1 సెకండ్ ఇంకా క్లియర్‌గా చూపియాలంటే మీకు ఇక్కడ. సో 1.1 ఇక్కడ చూద్దాం. ఇక్కడ DBD ప్యాకెట్ ఎక్స్చేంజ్, DBDది కాదు. 1.1 దిస్ ఈజ్ 1.1. దిస్ ఈజ్ 1.1. సీ డిఆర్ ఇక్కడ ఉంది. 1.2 చూడండి. సో ఇక్కడ డిఆర్ బిడిఆర్ ఎన్నుకున్నాయా? హూ ఇస్ డిఆర్, హూ ఇస్ బిడిఆర్? ఓకే, సో డిఆర్ బిడిఆర్ ఎలక్షన్స్ అక్కడే జరుగుతాయి. ఓకేనా? యా, యాక్టివ్ నైబర్ ఫీల్డ్ ఎన్నుకున్నప్పుడే ఇమ్మీడియట్‌గా జరిగిపోతాయి. ఓకే, యా ఫైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి DBD ప్యాకెట్. సో మెయిన్ ఇంపార్టెంట్, హూ ఇస్ సెండింగ్ DBD ప్యాకెట్? దిస్ వన్. సో ఇనిషియల్లీ బోత్ విల్ అనౌన్స్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ మాస్టర్. చూడండి ఇది 1.1 అండ్ 1.2 ఇది, అండ్ 1.1 ఆల్సో ఇస్ ఇనిషియల్లీ సెండింగ్ యాజ్ ఏ మాస్టర్. ఆ తర్వాత ఏంటి? స్లేవ్ ఇది. సో ది స్లేవ్ అనౌన్స్. సో MS బిట్ సెట్ 1. చూడండి ఈ ప్యాకెట్ ఏంటి? ఫస్ట్ స్లేవ్ ఎన్నుకుంటుంది. MS బిట్ సెట్ 0 అంటే ఎవరు? R1 స్లేవ్ ఎన్నుకొని ఇట్ స్టార్ట్ సెండింగ్ LSA టైప్ 1. ఇదిగో ఇమ్మీడియట్‌గా. సో టైప్ 1 సెండ్ చేసేస్తుంది. ఓకే, ఏంటి? దాని యొక్క రౌటర్ ఐడి ఇన్ఫర్మేషన్. టైప్ 1 పంపించేసి ఇమ్మీడియట్‌గా ఏ స్టేట్‌లోకి వెళ్తుంది? ఎక్స్చేంజ్ స్టేట్‌లోకి వెళ్తుంది. సిమిలర్‌లీ 1.2 కూడా అంతే. 1.2 కూడా మాస్టర్‌గా ఎన్నుకొని, ఇంతకుముందు 1.1 స్లేవ్ ఎన్నుకుంది. ఇప్పుడు ఇది మాస్టర్‌గా ఎన్నుకొని ఇమ్మీడియట్‌గా టైప్ 1 LSA పంపిస్తుంది. ఇక్కడ చూడండి. నౌ ఎక్స్చేంజ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయినాయి. ఎక్స్చేంజ్ స్టేట్‌లో బోత్ ఆర్ ఎక్స్చేంజింగ్ టైప్ 1 LSAs. ఆ తర్వాత టైప్ 2 చూడండి. బోత్ విల్ ఎక్స్చేంజ్ టైప్ 1 బోత్ విల్ ఎక్స్చేంజ్ ద టైప్ 1 LSA. ఆ తర్వాత ఏంటి? లోడింగ్ స్టేట్. ఎక్స్చేంజ్ తర్వాత ఏంటి? లోడింగ్ స్టేట్. లోడింగ్ స్టేట్‌లో ఏం జరుగుతుంది? ఇట్ విల్ ఆస్క్ ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్? మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. చూడండి 1.1 ఈస్ ఆస్కింగ్ లింక్ స్టేట్ రిక్వెస్ట్, 1.2 ఈస్ ఆల్సో ఆస్కింగ్ రిక్వెస్ట్. నేను ఒకటే చెప్తా. సో 1.1 సీ ఇట్స్ సెండింగ్ ఏ లింక్ స్టేట్ రిక్వెస్ట్. హే నాకు ఏమైనా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే పంపివ్వని. సో ఏం చేస్తుంది? 1.1 ఆస్కింగ్ టు 1.2 లింక్ స్టేట్ రిక్వెస్ట్. సో 1.2 రెస్పాండ్ అవ్వాలి. చూడండి 1.1 ఏమి ఇస్తుంది? అప్డేట్ ఇస్తుంది. ఏ టేక్ ఇట్ అని. సో అప్డేట్. ఆ అప్డేట్‌లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఇవన్నీ ఉంటాయి. చూడండి ఈ నెట్వర్క్స్ అన్నీ ఉంటాయి. మెట్రిక్స్ ఎవ్రీథింగ్. సో అప్డేట్ ఇస్తుంది. అప్డేట్ ఇచ్చిన తర్వాత 1.1 ఏమి ఇస్తుంది? మళ్ళీ కింద అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటుంది చూడండి. 1.1 నుంచి చూడండి. అగైన్ ఇట్ ఈస్ సెండింగ్ ఏ అక్నాలెడ్జ్‌మెంట్. ఓకే, ఇక్కడ చూస్తుంటే మీరు లింక్ స్టేట్ రిక్వెస్ట్, లింక్ స్టేట్ అప్డేట్స్, లింక్ స్టేట్ అక్నాలెడ్జ్‌మెంట్స్. అక్నాలెడ్జ్‌మెంట్ ఫ్రమ్ బోత్ ద రౌటర్స్, అప్డేట్ ఈస్ ఫ్రమ్ ద అదర్ రౌటర్స్, రిక్వెస్ట్ ఈస్ ఫ్రమ్ ద బోత్ ద రౌటర్స్. ఓకేనా? ఇట్లా ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ బ్లాక్‌లో ఉండేదంతా ఏంటి? DBD సింక్రనైజేషన్ ప్రాసెస్. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు డిజ్క్స్ట్రా అల్గారిథం రన్ అయ్యి OSPFలో
ఇట్ విల్ పుట్ ఇంటూ రౌటింగ్ టేబుల్. రౌట్స్ అన్ని ఓఎస్పీఎఫ్‌లో ఓఎస్పీఎఫ్ రౌటింగ్ టేబుల్‌లో పెడతది. సో, ఇక్కడ చూడండి షో ఐపీ ఓఎస్పీఎఫ్ నైబర్ అని కొడితే చూడండి ఫుల్. రౌటర్ 2.2.2 ఈస్ ద హైయెస్ట్ రౌటర్ ఐడీ కాబట్టి ఇది ఏ స్టేట్‌లో ఉంది? డీఆర్ స్టేట్‌లో ఉంది. అదే రౌటర్ 1లో నువ్వు డూ షో ఐపీ ఓఎస్పీఎఫ్ నైబర్ అని కొడితే ఇదేంటి బీడీఆర్‌లో ఉంటుంది. ఎందుకంటే ఇది రౌటర్ 1 కదా! దీని యొక్క రౌటర్ ఐడీ ఎంత? 1.1.1 ఓకే. ఇది. సో, స్టేట్ ఫుల్‌లో ఉంది. ఫుల్ అంటే ఏంటి? ఎక్స్‌ట్రా ఒకవేళ ఎక్స్‌టార్ట్ స్టేట్‌లో స్టక్ అయిందంటే స్టేట్ ఏం కనిపిస్తుంది? ఎక్స్‌టార్ట్ అని కనిపిస్తుంది. కావాలంటే చూద్దాం ఇప్పుడు నీకు కాన్ఫిగర్ చేస్తాను. ఇంటర్ఫేస్ ఎంటీ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తాం? ఇంటర్ఫేస్‌లో కాన్ఫిగర్ చేస్తాం. ఏ ఇంటర్ఫేస్ ఇది? G1/0 G1/0 MTU 1400 ఇద్దాం. ఓకే. MTU 1600 కాన్ఫిగర్ చేద్దాం. ఓహ్! 2600 ఓకే. ఇప్పుడు చూడండి. డూ షో ఐపీ ఓఎస్పీఎఫ్ టైం పడుతుంది. 40 సెకండ్స్ వెయిట్ చేయాలి. ఓకే. సో, స్టేట్ విల్ గో టు ద ఏ స్టేట్‌లోకి వెళ్తుంది? ఎక్స్‌టార్ట్ ఆర్ ఎక్స్‌చేంజ్. ఒక సైడ్ ఎక్స్‌టార్ట్, ఒక స్టేట్ ఎక్స్‌చేంజ్. ఓకే. లెట్స్ సీ. డెడ్ ఇంటర్వెల్ ఎంతసేపు? 40 సెకండ్స్ కదా! వెయిట్ 40 సెకండ్స్. 30 కౌంటింగ్ చేస్తున్నాడు. 30 ఇంకా వెయిట్ చేయాలి. 36 32 పింగ్ అవుతదా చూద్దాం. పింగ్ హుహు. ఓకే. షో ఇంటర్ఫేస్ 0 ఎంటీ ఎంత సెట్ చేసినాం ఈడ? ఇక్కడుంది ఎంటీయు 2600 ఇక్కడ డూ షో ఇంటర్ఫేస్ G1/0 1500 bytes. Okay. Let's see which state it will stuck. Do show IP OS neighbor. 40 seconds అయిపోయింది కదా? Okay. Let's do shut. Yeah. If you see right, which state it is stuck at? Xstart. Right? ఏ స్టేట్ లో స్టక్ అయింది? ఎక్స్టార్ట్ స్టేట్ లో స్టక్ అయింది. ఇక్కడ చూస్తే ఎక్స్చేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే దీని ఎంటీయూ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎంటీయూ తక్కువ ఉంది కాబట్టి ఎక్స్టార్ట్ ఇది చూడండి ఎక్స్చేంజ్ లో స్టక్ అయి ఉంటుంది. బోత్ ఆర్ స్టక్ ఇన్ ఎక్స్టార్ట్ స్టేట్. ఓకే. బోత్ ఆర్ స్టక్ ఇన్ ఎక్స్టార్ట్ స్టేట్. అది అర్థమైందా? సో ఇలా అనమాట. సో ట్రబుల్ షూటింగ్ ఇప్పుడే చెప్తున్నాను. ఓఎస్పీఎఫ్ అప్ అవ్వట్లేదంటే ఏం చెక్ చేయాలి? ఫస్ట్ నైబర్స్ చెక్ చేయాలి. ఏ స్టేట్ లో స్టక్ అయింది ఫస్ట్. ఇప్పుడు మీకు తెలుసు ఏ స్టేట్ లో ఏమేం జరుగుతుందో మీ అందరికీ క్లియర్ గా తెలుసు. ఎక్స్టార్ట్ లో జరిగితే M2 మిస్ మ్యాచ్ అని, పారామీటర్స్ మ్యాచ్ అవుతే ఇనిట్ స్టేట్ అని అట్లా. ఓకేనా? అది. సో బీ కేర్ఫుల్. ఓఎస్పీఎఫ్ ట్రబుల్ షూటింగ్ ఈజ్ వెరీ ఈజీ ఇఫ్ యు నో ద స్టేట్స్. ఓకే. అది. సో నువ్వేం చేస్తావు? ఓకే. సార్ ఏదైనా ఎంటీ ఏమైనా మిస్ మ్యాచ్ అయినట్టుంది. ఇమ్మీడియేట్ గా ఎంటీ చేంజ్ చేయండి అని చెప్పాలి. చెక్ చేసి అంతే. అది ఇమ్మీడియేట్ గా దేర్ ఇస్ వన్ మోర్ ఛాన్స్ ఆల్సో. పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రసెస్ కూడా కాన్ఫ్లిక్ట్ అయితాయి. అంటే ఇక్కడ 192.168.1.1 అక్కడ కూడా 192.168.1.1 ఇస్తే సేమ్ ఇట్ విల్ స్టక్ ఇన్ ఎక్స్టార్ట్ స్టేట్ బికాస్ యూనికాస్ట్ కదా! మనకి ఎక్స్టార్ట్ స్టేట్ నుంచి యూనికాస్ట్ జరుగుతుంది. ఆ యూనికాస్ట్‌లో సేమ్ ఐపీస్ ఉండకూడదు కదా! అది. సో ట్రై విత్ థాట్. సో మీరు ప్రాక్టీస్ చేయండి. అథెంటికేషన్ టైప్ అండ్ డేటా ఇచ్చి నేను డాక్యుమెంట్ ఆల్రెడీ మన దాంట్లో ఇచ్చాను చూడండి. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే.
I hope you understood. Okay, na? So very important class, guys. So please, okay, do this analysis. పెద్ద ల్యాబే ఏం లేదు. జస్ట్ ఒక రౌటర్ కాన్ఫిగర్ చేసి ఈ రోజు మీరు చేసే టాస్క్ అంతా ఏంది వెరిఫికేషన్ అంతే. ప్యాకెట్ క్యాప్చర్ ఓపెన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ చిన్న ల్యాబ్స్ చేస్తా అంటే చేయండి. ఏ స్టేట్‌లో ఏం స్టక్ అవుతుంది. మీ ఇంట్రెస్ట్ అది. నేను జనరల్‌గా ఒకటి చూపించాను అంతే ఎంటీయూ మిస్ మ్యాచ్ చేసి. ఓకేనా? యాహ్! ఫైన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ యూ కెన్ ఆస్క్ మీ. అదర్‌వైజ్ we can drop it. This 20 minutes delay ఒక డౌట్ ఉంది. yeah, what is that? ఇప్పుడు బిఆర్ స్టేట్ వచ్చేసి అదే డిజిగ్నేషన్ రౌటర్ హైప్రైవేట్ ఉండాలి కదా, రౌటర్ ఐడి ఆ Okay. 2.2.2 ఉండాలి కదా. No. First router మనకి అక్కడ priority. So how okay, first let complete your question. మీ క్వశ్చన్ కంప్లీట్ చేయండి. నాకు సగమే అర్థమైంది. యా సారీ. డిజిగ్నేటెడ్ రౌటర్ 2.2.2.2 రావాలి హైయర్ ప్రయారిటీ ప్రకారంగా, కానీ మనకి అక్కడ 1.1.1 వచ్చింది కదా. ఎక్కడ? ఓకే, ఈడ అంటున్నావా? ఇదా? ఇది డిఆర్. ఇది నైబర్ కదా బ్రో. నైబర్ ఎవరు దీనికి? ఓకే, నైబర్. నైబర్ ఇతనే నైబర్ కదా. ఐడి. ఇంకేం మరి? నైబర్ ఎవరైతున్నారో వాడిని చూపిస్తుంది. ఇది నైబర్ ఇన్ఫర్మేషన్, నాట్ Okay. ఇట్స్ ఓన్. ఓకే, ఓకే. ఈ స్టేట్ అంటే ఈ R2 అనేది ఈ నైబర్ కి కనెక్ట్ అయింది. ఏ స్టేట్ లో ఉంది? డిఆర్. బికాస్ R2 అనేది హైయెస్ట్ రౌటర్ ఐడి ఉంది కాబట్టి డిఆర్. డోంట్ కన్ఫ్యూజ్ Okay, విత్ ద నైబర్ okay, ఐడి. అర్థమైంది. ఓకేనా? అర్థమైందా? రైట్. ఓకే. ఓకే, యా ఫైన్ దెన్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే స్మాల్ థింగ్, 2 వే స్టేట్ లో రౌటర్ ప్రయారిటీ ఉంటుంది కదా. సో డిఆర్ బిఆర్ ఎలక్షన్స్ జరగడానికి ఒకవేళ రౌటర్ ప్రయారిటీ 0 అయితే ఇట్ విల్ రిమైన్ స్టక్ ఇన్ 2 వే స్టేట్ ఓన్లీ. ఎందుకంటే రౌటర్ ప్రయారిటీ 0 అయిందనుకోండి, అది డిఆర్ బిఆర్ ఎలక్షన్స్ జరగదు. డిఆర్ బిఆర్ ఎలక్షన్స్ జరగకపోతే ఇట్ విల్ స్టక్ ఇన్ 2 వే స్టేట్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకేనా? యా. సో ఓకే. టుమారో మనం ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ యూస్ చేసినా బాగుంది. మళ్ళీ మన ఒక నెట్వర్క్కి ఇంటర్నెట్ రావాలి కదా. ఓకే, ఒక స్మాల్ మీడియం ఇంటర్ఫేస్ లో మనం ఇది యూస్ చేస్తాం. బాగుంది. ఇంటర్నెట్ రావాలి కదా. ఇంటర్నెట్ రావాలంటే ఏం చేస్తాం? మనం బీజీపీ యూస్ చేస్తాం. సో టుమారో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బీజీపీ ప్రోటోకాల్. బీజీపీ బేసిక్స్ చెప్పి హౌ టు కాన్ఫిగర్ బీజీపీ అని చెప్పి ఐ విల్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద స్టఫ్. ఓకే, ఈరోజు నేను ఇచ్చే టాస్క్ మళ్ళీ ఏంటి? యూ లెర్న్ టైప్ 1 టైప్ 2 ఎల్ఎస్ఎస్, రైట్? టుమారో నేను ఇచ్చే టాస్క్ ఈ టైప్ 3 టైప్ 4 ఈ ఎల్ఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి. టైప్ 3 టైప్ 4 టైప్ 5 టుమారో ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. టైప్ 3 టైప్ 4 టైప్ 5 టుమారో కంప్లీట్ అయిపోతాయి. ఓకే, టుమారో మొత్తం ఓఎస్పిఎఫ్ కంప్లీట్ అవుతుంది. సో టుమారో జస్ట్ బీజీపీ గురించి జస్ట్ బేసిక్ చెప్పి ఆ తర్వాత ఐ విల్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఓఎస్పిఎఫ్. ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇస్తాను. సో ఓఎస్పిఎఫ్ ఇంతవరకు ప్రాజెక్ట్ ఇవ్వలే కదా. సో టుమారో ఇస్తాను ప్రాజెక్ట్. అది మీకు అర్థం కావాలంటే ప్లీజ్ కంప్లీట్ దిస్ ఆల్ ప్యాకెట్ లెవెల్ అనాలిసిస్. ఓకేనా? ఫైన్ దెన్, సీ యూ టుమారో. బాయ్, టేక్ కేర్. ఎనీ క్వశ్చన్స్? అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఈ వీడియో ట్రిమ్ చేసి అప్లోడ్ చేస్తా. ఎందుకంటే మీతో నేను చాలా వరకు డిస్కస్ చేసిన అదంతా ల్యాగ్ పార్ట్. ఒక 10 minutes దాకా ఉంటుంది. ట్రిమ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ దెన్.